హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆనందహేళ నవల చదువుకుంటున్నాం కదా. మనం మిగతా భాగాన్ని ఇప్పుడు చదువుకుందాము. నిన్నటి కథని కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. రచించిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. వాడా? వాడేనంటావా చేసింది? వాడేనంటావా ఇదంతా చేసింది? ఎస్, నో డౌట్. వేరే ఎవరికి నాతో ప్రత్యక్ష సంబంధాలు కూడా లేవు. ఇతనైతే నాకు తన కంపెనీలో జాబ్ ఆఫర్ ఇచ్చాడు. నేను కాదన్నాను. తర్వాత మనం రంగంలోకి దిగడంతో అతని కంపెనీ మూతపడే దశకు వెళ్ళిపోయింది. అక్కడ పనిచేసిన ఉద్యోగులు నా దగ్గరికి వస్తే నేను వారిని తీసుకున్నాను. దానితో అతడు నాపై కోపం పెంచుకుని ఉంటాడు. కానీ నేనేది కావాలని చేయలేదు. నా బిజినెస్ నేను చేసుకున్నాను. అతని జోలికి వెళ్ళలేదు. అతను ఉద్యోగం నుంచి తీసేస్తే వాళ్ళు ఉద్యోగం కోసం నా దగ్గరకు వచ్చారు. నేను మానవతా దృక్పథంతో తీసుకున్నానే తప్ప అతన్ని దెబ్బ కొట్టాలని మాత్రం కాదు. మొన్నటి కాంట్రాక్ట్ మనకు దక్కడంతో అతడు నా మీద కక్షగట్టి ఉంటాడు. ఈరోజు అతడి కళ్ళల్లో ఎంతో ద్వేషం కనిపించింది. కానీ అతడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. పాపం అమాయకురాలైన వీణను బజార్లోకి లాగాడు. అదే నా బాధ అంతా అన్నాడు. వెళ్ళి వాడిని 4 తన్ని నిజం చెప్పిస్తే? అందువల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. పాపం ఆ పిచ్చి పిల్ల అమాయకత్వంతో రాసుకున్న డైరీలు అతని చేతుల్లో పడ్డట్లున్నాయి. అసలు ఇవి బయటికి ఎలా వెళ్ళుంటాయి? అనుమానం వ్యక్తం చేశాడు. నాకు తెలిసి వీణ రూమ్లోకి పోగలిగే స్వతంత్రము, ఆమె వార్డ్రోబ్ తెరవగలిగే అవకాశము ఆ ఇంట్లో ఒక్కరికే ఉంది. ఆమె పేరు జంగమ్మ. ఆమె వాడికి ఇచ్చుంటుంది. వెళ్ళి ఆమెను నిలదీస్తే దానివల్ల ఏం లాభం? అయితే నేను వెళ్ళి ఆ మనోహర్ గాడిని 4 ఉతికైనా సరే వాడి దగ్గర నుండి డైరీలు లాక్కొస్తా అంటూ వాల్మీకి పిలుస్తున్నా ఆగకుండా ఆవేశంగా వెళ్ళిపోయాడు వెంకట్. అతడటు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడికి వచ్చింది అమృత. వస్తూనే ఐఎమ్ సారీ, పేపర్ చూసి పరిగెత్తుకొచ్చాను. ఎవరి పని చేసి ఉంటారు? అసలు ఆ డైరీలు ఎక్కడివి అని అడిగింది. ఆ పిచ్చి పిల్ల అప్పుడేదో ఆవేశంలో తన డైరీల్లో ఏవేవో రాసుకుంది. అవి పట్టుకుని ఎవరో ఈ పని చేశారు. ఈ పేపర్ గనక వీరాస్వామి గారు చూశారంటే ఆగ్రహోదగ్రులు అవుతారు. ఏదేమైనా ఆయన కోపాన్ని తగ్గించడం ఇప్పుడు నాకు చాలా ముఖ్యం. ఇది చూసి ఆయన నన్ను తప్పక అనుమానిస్తారు. కాబట్టి నేను ముందే వెళ్ళి సంగతంతా ఆయనకు వివరిస్తాను అన్నాడు. ఏ విషయాన్నైనా చాలా తేలిగ్గా తీసుకుంటూ అందరినీ ఆనందాన్ని పంచుతూ అందులోనే తన ఆనందాన్ని వెతుకునే అతడు ఆ సమయంలో బాగా కలత చెందినట్లు కనిపించాడు. ఈ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నేను మీతో వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళి వీరాస్వామి గారితో మన ప్రేమ విషయం చెప్పేద్దాం. ఒకవేళ ఆయనకు మీ మీద కోపంతో ఉన్నా దీనితో తప్పకుండా శాంతిస్తారంది. అవును, సరిగ్గా చెప్పావు. ఇదే సరైన పని, పద అంటూ తమ వీరాస్వామి దగ్గరకు వెళ్తున్నామని వెంకట్కి ఫోన్లో చెప్పి బైక్ తీశాడు. పావుగంట తర్వాత తన ఇంట్లోకి అడుగు పెడుతున్న వాల్మీకిని చూసి, ఆగు ద్రోహి, నా ఇంట్లోకి అడుగు పెట్టకు అరిచాడు వీరాస్వామి. ఆయన మాటలు పట్టించుకోకుండా వాల్మీకి లోపలికి వెళ్ళి, నేనేం ద్రోహం చేశాను? నా గురించి మొత్తం తెలిసిన మీరే నన్ను అనుమానిస్తే ఇక నా మాట నమ్మేదెవరు? ఒక్క క్షణం ఆవేశం తగ్గించుకుని నా మాటలు సావధానంగా వినండి. ఏంటి నీ మాట వినేది? నా కూతురు నువ్వు ప్రేమించలేదా? లేదు. ముమ్మాటికి అది అబద్ధం. నేను మనసారా ప్రేమించింది ఈ అమ్మాయిని. మీకు నిజం తెలియచెప్పడం కోసమే ఇద్దరము కలిసి వచ్చాం అమృతను చూపిస్తూ చెప్పాడు. దాంతో ఆయనకు ఏమనాలో పాలుపోలేదు. మరి మరి ఈ పేపర్లో అంటూ మాట రాక ఆగిపోయాడు.
ఇందాకటి నుంచి మీరు కోపంతో నన్ను మాట్లాడనీయలేదు. జరిగిందంతా నేను చెప్తాను నేను చెప్తాను నాన్న అంటూ అక్కడికొచ్చింది వీణ. వీణ అంటూ ఆమెను వారించబోయాడు. లేదు మాస్టారు, నేనిప్పుడు నోరు విప్పకపోతే మీరు దోషిగానే మిగిలిపోతారు. నన్ను చెప్పనివ్వండి అని తండ్రి వైపు తిరిగి, నాన్న అసలేం జరిగిందంటే అంటూ వాల్మీకి తనకి జరిగిన ప్రతి సంఘటనని పొల్లుపోకుండా చెప్పింది. అంతా వింటాయన సోఫాలో కూలబడి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత తలెత్తి వాల్మీకిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. నువ్వు నా కూతుర్ని, నా కుటుంబ గౌరవాన్ని కాపాడాలనుకున్నావు. కానీ నేను మూర్ఖంగా నిన్ను అనుమానించి ఆ పైన మాట్లాడలేకపోయాడు. ఊరుకోండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పేపర్లో ఈ సంగతి ఎలా వచ్చిందో చూడాలి మనం. సరిగ్గా అదే సమయంలో మనోహర్ కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చిన వెంకట్టు, ఇదిగో ఆ ముసుగు వీరుడు వీడే. 4 అంటించగానే వీడు జరిగిందంతా కక్కేశాడు. వీడికి సాయపడింది మరెవరో కాదు, మీ పని మనిషి జంగమ్మ అంటూ మనోహర్ని మెడపట్టి వీణ పాదాల మీద పడేటట్లు ఒక్క తోపు తోసి, ఆ అమ్మాయికి సారీ చెప్పరా రాస్కెల్ అన్నాడు. తను చేసిన పని ఇంత విపరీతానికి దారితీస్తుందని తెలియని జంగమ్మ గడగడగడ వణికిపోతూ నిస్సత్తుగా ఒక గోడ కానుకుని నిలబడిపోయింది. అరగంటల ఆ వార్త వేసిన పేపర్ యజమాని వీరాస్వామి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. నీ పేపర్లో ఏం వార్తలు వేస్తున్నారో తెలుసుకోలేనంత కళ్ళు మూసుకుని పోయినాయా? అంత కళ్ళు మూసుకుపోయినాయా? రేపటికల్లా నీ పేపర్ని నామరూపాలు లేకుండా స్మాష్ చేసేస్తా అంటూ వీరాస్వామి హుంకరించడంతో, ఐఎమ్ వెరీ సారీ సార్, ఏదో పొరపాటు జరిగింది. మా వాడొకడు ఇదిగో ఈ వెధవ దగ్గర డబ్బు గడ్డి తిని ఈ పని చేశాడు. ఈరోజే స్పెషల్ ఇష్యూ వేసి అందులో ఈరోజు వేసిన వార్త ఫేక్ న్యూస్ అని, ఆ ఫోటోలు కూడా నకిలీవని మా పేపర్ యాజమాన్యం తరఫున క్షమాపణలు కోరుతూ వార్త వేయిస్తాను. ఈసారికి నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఆ పేపర్ ఓనర్తో పాటు వచ్చిన ఒక ఎస్ఐ మనోహర్ కాలర్ పట్టి లేపుతూ, సార్, మీరొక్క కంప్లైంట్ రాసివ్వండి. వీడిని, మీ పని మనిషిని 6 నెలల దాకా సెల్లో వేసి కుమ్మేస్తాం అన్నాడు. చూడండి, అతడు నిజానికి నేరస్తుడేమీ కాదు. ఏదో ఆవేశంలో కొద్దిగా అదుపు తప్పాడు. జరిగిన అవమానం చాలు. ఇప్పుడంతా ఓకే అయింది కాబట్టి అతన్ని హెచ్చరించి వదిలేయండి. నా వైపు నుంచి అతని మీద నో కంప్లైంట్స్ అని వాల్మీకి ఎస్ఐతో చెప్పాడు. వీరాస్వామి కూడా అందుకు ఒప్పుకోవడంతో ఆ పేపర్ ఓనరు, ఎస్ఐ ఇద్దరూ వెళ్ళిపోయారు. సిగ్గుతో తలదించుకున్న మనోహర్ వీణకు సారీ చెప్పి అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అంటూ జారుకున్నాడు. ఆ తర్వాత వెంకట్ వీరాస్వామితో, సార్, మీ జంగమ్మ అమాయకురాలు. అతడు కళ్ళబొల్లి మాటలు నమ్మి ఒక ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో ఈ పనికి పాల్పడిందే కానీ మీ ఇంటికి ద్రోహం చేయాలని ఆమెకి ఏ కోసానా లేదు. కాబట్టి ఆమెని మంచి మనసుతో మీరు ఆదరించండి అని చెప్పాడు. వెంటనే వాల్మీకి జంగమ్మ వైపు తిరిగి, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో, మరి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, వెళ్ళు అన్నాడు. ఆమె భయంగా వీరాస్వామి వైపు చూసింది. ఆయన సరేనన్నట్లు తలోపడంతో హమ్మయ్య అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. సమస్య పరిష్కరించబడ్డాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వీరాస్వామి వాల్మీకి అమృతలతో, మీరిద్దరూ నన్ను క్షమించాలంటేనే నేను మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుంచి పోనిస్తాను అన్నాడు. అంత మాట అనకండి, మీరు నాకు గాడ్ ఫాదర్. కోపగించుకున్నా తిట్టినా మీకే అధికారం ఉంది. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మీరు వచ్చి మమ్మల్ని తప్పక ఆశీర్వదించాలని చెప్పి బయటకు నడిచాడు. వీరాస్వామి ఇంట్లోంచి బయటకు రాగానే అక్కడి నుంచి నేరుగా అమృతం తీసుకుని వెంకట్తో కలిసి అతడు తన గ్రామానికి బయలుదేరాడు. అమృతను విశ్వనాథం దంపతులకు పరిచయం చేశాడు. తనకు తల్లిదండ్రులుగా నిలబడి తమ వివాహాన్ని ఆ గ్రామంలోనే జరిపించాల్సిందిగా కోరాడు. విశ్వనాథం గారు వాళ్ళ వివాహానికి మంచి ముహూర్తం పెట్టారు. పెద్దగా ఆర్భాటం లేకుండానే ఆ ఊరి రామాలయంలో ఆ ముహూర్తానికి వాల్మీకి అమృత మెడలో తాళి కట్టి తన దానిగా చేసుకున్నాడు. పెళ్లికి పట్నం నుంచి అతిథులుగా వీణ, వీరాస్వామి, కొద్దిమంది ఆఫీస్ స్టాఫ్ని తప్ప మరెవరిని అతడు ఆహ్వానించలేదు. తన మేనేజర్ నటేశానికి కంపెనీ వ్యవహారాలు అప్పగించి కొన్నాళ్ళ ఊరిలోనే ఉండిపోయారా నవదంపతులు. అమృతకు కూడా
ఆ గ్రామీణ వాతావరణం ఎంతో నచ్చింది. అక్కడి ప్రజల ఆదరాభిమానాలకు ఆమె ఎంతో సంబరపడింది. అతడి వివాహం నగరంలో ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అందరూ పేపర్లో వచ్చిన వార్తను బట్టి అతడు వీరాస్వామి కూతుర్ని చేసుకుంటాడని ఊహించారు. ఆ తర్వాత ఆ వార్త ఫేక్ అని తేలడంతో కోటీశ్వరులైన కొందరు ప్రముఖులు ఎలాగైనా అతడిని అల్లుడుగా పొందాలని కలలు కన్నారు. కానీ వారందరి కలలను కూలద్రోస్తూ అతడు ఒక నిరుపేద అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఈలోగా తన ఇంటి నిర్మాణం కూడా పూర్తవడంతో విశ్వనాథం దంపతులతో పాటు గ్రామాల్లోని తన ఆత్మీయులందరినీ గృహప్రవేశానికి ఆహ్వానించాడు. పెళ్లికి కాకున్నా కనీసం గృహప్రవేశానికి ఆహ్వానం అందుతుందని నగర పెద్దలంతా ఎదురుచూశారు. కానీ ఎవరికీ పిలుపులు వెళ్ళలేదు. కానీ ఆ రోజున నగరంలోని బీద బిక్కి జనాలందరికీ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు 10,000 మంది వచ్చి భోజనం చేశారన్న వార్త పెద్ద సంచలనం సృష్టించింది. నగరంలో పెద్ద ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేసుకోవాల్సిన పెళ్లిని ఎంతో సింపుల్గా ఎవరిని పిలవకుండా చేసుకున్నారు. ఆ తర్వాత ఇల్లు కట్టుకుని పెద్దలెవరిని పిలవకుండానే గృహప్రవేశం చేశారు. ఎందుకు అలా చేశారని ఒకరు అతన్ని అడిగారు. పెళ్ళి ఇల్లు అనేవి నా పర్సనల్ వ్యవహారాలు. నా పెళ్ళి నా గ్రామంలో నా ఆత్మీయులందరి మధ్య జరిగితే ఎవరిని పిలవలేదంటారేమిటి? గృహప్రవేశానికి నా ఇంటికి వేల మంది అతిథులు వచ్చారు, మీరు చూడలేదేమో అని అతనికి బదులిచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్కరే వచ్చి అతన్ని ఆఫీసులో కలిసి పెళ్ళికి గృహప్రవేశానికి కలిసి కలిపి శుభాకాంక్షలు తెలుపసాగారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వాల్మీకి పట్టిందల్లా బంగారమై కోట్లకు పడగలెత్తాడు. అమృత ప్రేమామృత ధారలలో అతడు తడిసి ముద్దయ్యాడు. ఆ దంపతులు ఇరువురు అంతులేని అమర సౌఖ్యాలు అనుభవిస్తూ తమ జీవితాన్ని రాగరంజితం చేసుకున్నారు. ఎల్లప్పుడూ తమ ఇల్లు ఎల్లలు లేని ఆనందానికి నిలయం కావాలని ఆశిస్తూ తమ ఇంటికి ఆనంద నిలయం అని పేరు పెట్టుకున్నారు. కాలం ఒక నదీ ప్రవాహం. మానవ జీవనం ఆ నదిలో పడవ ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం చేరాల్సిన తీరం చేరేలోపు మన తోటి ప్రయాణికులు కొందరు మనను వదిలి వెళ్ళిపోతుంటారు, దిగిపోతుంటారు. కొత్త ప్రయాణికులు కొందరు వచ్చి మనతో కలుస్తూ ఉంటారు. మధ్య మధ్యలో కొన్ని తుఫాన్లు ఎదురై పడవ ఆటుపోట్లకు గురవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. అది నిరుపేదకైనా సరే, మహారాజుకైనా సరే, ఉన్నన్ని నాళ్ళు వారితోనే ఉండి తన కూతురి ఆనందమయ జీవితాన్ని కళ్ళారా చూసి మనసారా తృప్తి చెందిన అమృత తండ్రి ఒకరోజు రాత్రి నిద్రలోనే ఈ లోకాన్ని విడిచాడు. దాన్ని తట్టుకుని నిలబడటానికి అమృతకు తగిన ధైర్యాన్ని ఇచ్చాడు వాల్మీకి. ఆ తర్వాత మరికొద్ది రోజులకు విశాలాక్షి గారి మరణం సంభవించింది. అమృతతో కలిసి వెళ్ళి పిల్లలు లేని ఆవిడకు కొడుకుగా అంత్యక్రియలు నిర్వర్తించి విశ్వనాథం గారిని తమ వద్దకు వచ్చి ఉండమని ప్రాధేయపడ్డాడు. కానీ ఆయన అతని కోరికను మన్నించక, అప్పుడప్పుడు మీరే ఇక్కడికి వస్తుండండి, నాకు చేతకాని రోజున నా అంతటి నేనే మీ దగ్గరకు వస్తా అన్నాడు ఆయన. నగరానికి వచ్చాక మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు వాల్మీకి. వసుధ బిల్డర్స్ కంపెనీ దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంస్థ బలంగా ఉండటం కోసం కొందరు భాగస్వాములను చేర్చుకుని తను వ్యవస్థాపక చైర్మన్గా ఉంటూ మేనేజింగ్ బోర్డులో తన భాగస్వాములను చేర్చాడు. కంపెనీ లావాదేవీలన్నీ అతని కనుసన్నల్లోనే జరుగుతుండేవి. ఎక్కువ అవకతవకలు జరిగినా చాకచక్యంగా వ్యవహరించి క్షణాల్లో పరిస్థితిని చక్కదిద్దే అతని సమర్థతకు బోర్డు మెంబర్స్ అందరూ అతనికి దాసోహం అన్నారు. బోర్డు మెంబర్స్ అందరినీ ఒప్పించి తన కంపెనీలో పనిచేసే కింది తరగతి కార్మికులందరికీ పక్కా ఇళ్ళు కట్టివ్వాలని నిర్ణయించాడు. అది ఓకే అవ్వడం, స్థలం ఎంపిక జరిగిపోయాయి. పనులు ప్రారంభమయ్యాయి. తమ కోసం కట్టే ఆ ఇళ్ల కోసం కార్మికులు రాత్రి పగలనక శ్రమపడి అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు. మీకోసం కట్టే ఇళ్ళు గనక ఇంత తొందరగా పూర్తి చేసుకున్నారా అని ప్రశ్న తలెత్తినప్పుడు ఆ కార్మికులు, మేము ఈ పని తొందరగా పూర్తి చేస్తేనే కదా కంపెనీ కోసం మేము ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగేది. ఆ బాబు మా కోసం ఇంత చేస్తున్నప్పుడు మేము ఏమాత్రం చేయలేమా అన్నారు ముక్త కంఠంతో. మొదట్లో వాల్మీకి తనతో పాటుగా కంపెనీ వ్యవహారాలు చూసుకోమని అమృతని అడిగాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. మీరు ఎలాగూ కంపెనీ పనులతో బిజీగా ఉంటారు,
అది మీకు ఆనందం. అక్కడ మీరు నాకు ఇవ్వాలనుకునే ఉద్యోగాన్ని ఇంకొకరికి ఇవ్వండి. ఒక జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చే మీకు సేద తీర్చడానికి నేను ఇంటి దగ్గరే మీకోసం ఎదురు చూస్తుంటాను. ఇది నాకు ఆనందం అంది. అతడు ఆమె కోరికను ఏదీ కాదన్నాడు గనుక ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి వాల్మీకి కంపెనీ పనులతో బిజీగా ఉంటే అమృత ఇంటి పనులలో మునిగి తేలుతుండేది. ఆయన ఇద్దరూ రోజులో కొంత సమయాన్ని వారి కోసం కేటాయించుకుని ఆ రోజు జరిగిన విశేషాలన్నీ మనసులు విప్పి చెప్పుకునేవారు. పెళ్లి జరిగిన సంవత్సరం దాటినా ఏ రోజు వారు ఆ నియమాన్ని తప్పలేదు. అతడు పనిలో ఉన్నప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే ఆమె ప్రత్యక్షమయ్యేది. ఇంట్లో పనివారితో పనులు చేయిస్తూ ఇల్లంతా కలియదిరుగుతున్నప్పుడు ఆమెకు ఇంట్లో అడుగడుగునా అతడే కనిపించేవాడు. ఒకరోజు ఒకరోజు వాల్మీకి ఆఫీసులో బిజీగా ఉండగా వీణ వచ్చింది. ఆమె రాకను ఊహించిన అతడు ఆశ్చర్యపోయి వాట్ ఏ సర్ప్రైజ్, ఊరకరారు మహానుభావిణులు అని నవ్వి మహానుభావులకి స్త్రీలింగం ఏమిటో తెలియదు అన్నాడు. ఆ జోకుకి ఆమె నవ్వలేదు. ఎప్పుడూ గలగలా ప్రవహించే నదిలా ఉండే ఆమె అలా గంభీరంగా ఉండడం చూసి ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు. ఆమె తల ఊపింది. నాన్నగారు ఓకే కదా అనుమానంగా అడిగాడు. అదేమీ కాదు, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చా. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంది. అలాగే పద అంటూ లేచి తన పిఏకి ఇంటికెళ్తున్న సంగతి చెప్పి తన బెంజ్ కారు తీశాడు. ఆమె తన కారులో అతని కారుని అనుసరించింది. అర్ధాంతరంగా భర్త ఇంటికి రావడం, అతని వెనకే వీణ కూడా రావడం చూసి విస్తుపోయిన అమృత పైకి ఏ భావాన్ని కనబడనీయకుండా రా వీణ, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు అంది. ఆమె భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ నేను మీ ఇద్దరితో మాట్లాడాలి, కూర్చోండి అంది. విషయం అర్థం కాక భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. సోఫాలో తన ఎదురుగా కూర్చున్న వేణుత ఆ ఇప్పుడు చెప్పు, సంగతి ఏంటి అని అడిగాడు. ఆమె కొద్దిసేపు తటపటాయించింది. ఆమె పక్కనే ఉన్న అమృత చెప్పమ్మా, సంకోచం ఎందుకు అంది అనునయంగా. నేను నేను నువ్వు ఏమిటో చెప్పు అన్నాడు అతను. నేను ఒకరిని ప్రేమించాను. ఒక్కసారిగా భార్యాభర్తలిద్దరూ అవునా అన్నారు ఆశ్చర్యంగా. ఆమె తలూపి ఇప్పుడు నేనేం చిన్నపిల్లని కాను, నాదే ఆకర్షణ కాదు అంది వాల్మీకి కేసు చూస్తూ. అతడు నవ్వి సంతోషం, ఒప్పుకుంటున్నాను, మరి ఆ అదృష్టవంతుడెవరో చెప్పు అని అడిగాడు. అది తర్వాత చెప్తాను, కానీ మీరు మా నాన్నను ఒప్పిస్తారా? ఏం, ఆ అబ్బాయిని మీ నాన్నగారు ఒప్పుకోరని నీకు అనుమానమా? అవును, అతడికి నా అంత చదువు లేదు, నా అంత ఆస్తి లేదు, కానీ బాగుంటాడు, నాకు నచ్చాడు అంది. ఇద్దరు నవ్వుకున్నారు. అతను ఎవరో చెప్పకపోతే మీ నాన్నతో మేమేం మాట్లాడాలి చెప్పు అన్నాడు. అవును, ఇంతదాకా వచ్చి ఆ పేరు దాచడం ఎందుకు, ఎవరతను అడిగింది అమృత. అతను అతను మీ ఫ్రెండ్ వెంకట్ అంది. భార్యాభర్తలిద్దరూ ఆ పేరు విని నోరు వెళ్ళబెట్టారు. ముందుగా తేరుకున్న అమృత ఎన్నాళ్ల నుంచి మీరు ప్రేమించుకుంటున్నారు అని అడిగింది. అదేం లేదు, నేను ఆయన్ని ప్రేమించా, ఆయన సంగతి నాకు తెలియదు అంది. కనీసం నువ్వు ప్రేమిస్తున్నట్లయినా అతనికి చెప్పావా? ఆమె తల అడ్డంగా ఊపుతూ నేను ఇంతవరకు ఆయనతో మాట్లాడిందే అంది. వాల్మీకుల ఆశ్చర్యానందాలు ముప్పిరిగొన్నాయి. తర్వాత తిరుగుని ఓహో, వన్ సైడ్ లవ్వా, మా బడుద్దాయిని ప్రేమించావా అన్నాడు. ఆయన్ని బడుద్దాయి అంటే ఊరుకునేది లేదు అంది చిరు కోపంగా. అమ్మో, అంతదాకా వచ్చిందా? అయితే తప్పకుండా మీ నాన్నగారితో మాట్లాడాల్సిందే. కానీ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా? మీ ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. నేనే చెప్పాగా, ఆయనకి ఏమీ తెలీదు, ఆయనకి ఏమీ లేదు, నాకు ఆయన నచ్చారు. అది సరే, ఇప్పుడు వాడు సిటీ వదిలి పల్లెటూరుకు వెళ్ళి మట్టి పిసుకుంటున్నాడు. వాడిని చేసుకుంటే నువ్వు అదే పని చేయాల్సి వస్తుంది. ఈ విషయం నీకు తెలియదు అనుకుంటాను అన్నాడు. ఆమె ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆ సంగతి నాకు తెలుసు, అసలు ఆయన ఆ ఊరికి వెళ్ళారని తెలిసాకే నాకు ఈ ఆలోచన వచ్చింది. మీ పెళ్ళికి వచ్చినప్పుడు నేను ఆ ఊరు చూశాను కదా, నాకు ఆ ఊరు బాగా నచ్చింది. మా అమ్మ అలాంటి పల్లెటూరు నుంచే వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి నేను చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళెవరూ లేక ఇప్పుడు ఆ ఊరికి దూరం అయ్యాను. పల్లెలంటే నాకు చాలా ఇష్టం. అక్కడి నిర్మలమైన వాతావరణం కానీ, అక్కడి మనుషుల అమాయకత్వం కానీ నాకు చాలా ఇష్టం అంది. అలాగా,
మరి ఒకవేళ వాడు ఆ పల్లెటూరు వదిలి పట్నం వెళ్దామంటే? ముందు పెళ్ళి కానియండి. ఆ తర్వాత అవన్నీ నేను చూసుకుంటాను అంది. దానికి దంపతులిద్దరు కళ్ళు విచ్చుకున్నాయి. అబ్బో! చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్‌తో ఉన్నావన్నమాట. ఇక మీ నాన్నగారిని ఒప్పించే పని మిగిలింది. సరే, తప్పేదేముంది. అలాగే చేద్దాం అన్నాడు. ఆమె చటుక్కున ఇప్పుడు వెళ్లి మాట్లాడతారా? అని అడిగింది. ఓ తల్లో, నువ్వు ఆగేటట్లు లేవుగా, బండి చాలా స్పీడ్‌లో ఉంది అని వాల్మీకి అనడంతో ఆమె తన తొందరపాటుకు సిగ్గుపడిపోయింది. అయితే అనుకున్నంత తేలిక కాలేదు వీరాస్వామిని ఒప్పించడం. ఆయనకి వెంకట విషయంలో నచ్చిందల్లా ఒకే ఒకటి. అది అతడు వాల్మీకికి స్నేహితుడు కావడం. అంతే. మిగిలిన వివరాలేవీ ఆయనకు రుచించలేదు. ఏం చూసి ప్రేమించిందట అతన్ని? నిరసనగా అడిగాడాయన. వెంకట్ చాలా మంచివాడు సార్ అన్నాడు వెంకట్‌ని సమర్థిస్తూ. అది ఒక్కటే సరిపోతుందా? చదువు, సంపాదన, ఆస్తి, అంతస్తు, హోదా ఇవేమీ అక్కర్లేదా? మీకు చెప్పదగ్గంతటి వాణ్ణి కాదు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి అడిగినవన్నీ సమకూర్చారు. ఇదెందుకు కాదంటున్నారు? ఎందుకంటే ఇది దాని జీవితానికి సంబంధించింది కాబట్టి. దాన్ని చేసుకుంటానంటూ దేశ విదేశాల నుంచి కోటీశ్వరుల కొడుకులు క్యూలో ఉన్నారు తెలుసా? నేను ఈ ఇద్దరిని చాలా దగ్గర నుంచి చూశాను. ఇద్దరి మనస్తత్వాలు నాకు తెలుసు. వెంకట్‌ని చేసుకుంటే మీ అమ్మాయి సుఖపడుతుందని, వాళ్ళిద్దరూ జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండగలరని నేను హామీ ఇస్తున్నాను. మరి మీరు చెప్పిన వాళ్ళల్లో ఎవరినైనా చేసుకుని వీణ సంతోషంగా ఉండగలదని మీరు హామీ ఇవ్వగలరా? ఆయన ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అతడు అందుకుని, మీరే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. వెంకట్ లేనివాడేమీ కాదు. దాదాపు 50 ఎకరాల పొలం ఉంది. ఆ ఇంటికన్నా పెద్ద ఇల్లు ఊర్లో అతనికుంది. ఈ ఇంటికన్నా పెద్ద ఇల్లు ఊర్లో అతనికుంది. డిగ్రీ చదివాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మంచివాడు. నాకు తెలిసి అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు మీకెక్కడా దొరకడు. బాగా ఆలోచించండి. బాగా ఆలోచించుకోండి. ఆయన ఆలోచనలో పడ్డాడు. వాల్మీకి మళ్ళీ అందుకుని, ఇంతకు మీకు అసలు విషయం తెలుసో లేదో, వెంకట్‌కి ఇంతవరకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు అన్నాడు. లేదా? మరి మీరెందుకు అతని తరఫునొచ్చి సంబంధం అడుగుతున్నారు? మేము వకాల్తా పుచ్చుకుంది అతని తరఫున గాదు, మీ కూతురు వీణ తరఫున. వీణ వచ్చి నాకు వెంకట్ అంటే ఇష్టం, మా నాన్నగారితో మాట్లాడండి అంటేనే మేము వచ్చాం. మీరు ఓకే అన్న తర్వాత వెళ్ళి వాడిని ఒప్పించే బాధ్యత, వాడిని ఒప్పించే పని ఉంది. ఇప్పటికీ మీరు కాదంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మీరు మీ ఇష్టం వచ్చిన వాడితో మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయండి అన్నాడు. వీరాస్వామి మౌనంగా ఉండటం చూసి, పద అమృత, ఇది కుదిరే వ్యవహారంలా లేదు అంటూ లేచాడు. వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోతుండగా, ఆగండి, మీరు వెళ్ళిపోతే సంబంధం మాట్లాడటానికి మీ ఫ్రెండ్ ఇంటికి నన్నెవరు తీసుకెళ్తారు అన్నాడు వీరాస్వామి. ఆ మాట విని ఇద్దరు ఆనందంగా వెనుదిరిగారు. వీణ పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరాస్వామి బుగ్గల మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ నాన్నా అంది. మరి కొద్ది రోజులకి వెంకట్ వీణల వివాహం పట్టణంలోని ఒక పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. వెంకట్ తరఫున పెళ్లి పెద్దలుగా అమృత, వాల్మీకిలిద్దరూ నిలబడి అన్ని పనులు చేశారు. పెళ్ళైపోగానే వాల్మీకి తన కొత్త BMW కారులో నవదంపతులను ఊరేగించారు. వివాహం జరిగిన సంవత్సరానికి వాల్మీకి దంపతుల అన్యోన్యతకు చిహ్నంగా వారి వరాల పంటగా ఒక బాబు పుట్టాడు. అతనికి అభినయ్ ఆనంద్ అని పేరు పెట్టుకున్నారు. బాబు ఆ ఇంట్లోకి వచ్చాక ఇక అమృతకు క్షణం తీరిక లేకుండా పోయింది. బాబును ఉయ్యాలలో వేసిన రోజు చుట్టుపక్కల ముత్తైదువులు వచ్చి ఎన్నో పాటలు పాడారు. రకరకాల బొమ్మలు తెప్పించి ఆ ఉయ్యాలకు కట్టి బాబు వాటిని చూస్తూ బోసినవ్వులు ఒలకబోస్తుంటే ఆమె ఆనందానికి అవధుల్లేవు. బాబుని ఎవరెత్తుకున్నా కింద పడేస్తారేమోనని కంగారు పడిపోయేది. అన్నప్రాసన రోజున బాబు ఒక చేత్తో డబ్బుని, ఒక చేత్తో పుస్తకాన్ని పట్టుకుంటే, ఏవండి, మన బాబుని లక్ష్మీ సరస్వతి అమ్మవార్లిద్దరూ కరుణించారండి. చదువుకి చదువు, డబ్బుకి డబ్బు, దేనికి కొదవ ఉండదన్నమాట అంది మురిపెంగా. ఆమె సంతోషాన్ని
చిరునవ్వులతో వెలిగిపోయి ఆమె ముఖ బింబాన్ని చూసి అతడు ఆనందపడిపోయాడు. బాబు బోర్లా పడ్డ రోజున ఇక బీదా బిక్కి అందరినీ తన ఇంటికి పిలిచి బొబ్బట్లతో విందు భోజనం పెట్టింది. బాబు పాకుతుంటే పరమానంద భరితురాలై చుట్టుపక్కల వాళ్ళకి పరమాన్నం పంచింది. వాడు అడుగులు వేసిన రోజున ఇంట్లో పెద్ద ఎత్తున అరిసెలు చేయించి వాటిని వ్యాన్లో పెట్టుకుని కంపెనీకి వెళ్ళి అక్కడ పనిచేసే వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అవి పంచిపెట్టింది. బాబు నోట అమ్మా అని పలుకు విన్న రోజున 10గురికి పంచదార చిలకలు చెప్పి పనిచేసింది. ఆ రాత్రి బాబు నిద్రపోయాక భర్త ఒడిలో చేరి తమలపాకుల చిలకలు చుట్టి తన నోటితో అతడికి నోటికి అందించింది. అతడు వాటిని నోటితో అందుకుంటూ, మనం ఒకరికొకరం పరిచయమైన దగ్గర నుంచి ఈనాటి వరకు మన మధ్య జరిగిన సంఘటనల్లో నీకు నచ్చిన సంఘటన ఏది అని అడిగాడు. ఆమె నవ్వి జవాబు చెప్పకుండా ఊరుకుంది. కానీ అతడు ఊరుకోలేదు. చెప్పమని రెట్టించాడు. చెప్పు, మనకు పరిచయమైన తొలి రోజా, మన పెళ్లి రోజా, శోభనం రోజా, బాబు కడుపులో పడ్డాడని తెలిసిన రోజా, బాబు పుట్టినరోజా, ఏది చెప్పు అని పదే పదే అడగడంతో ఆమె నవ్వుతూ అవేవి కావు అంది. అతడు ఆశ్చర్యపోయి ఇవేవి కావా, మరి ఇంకేది అని అడిగాడు. ఎప్పుడంటే మీరు నన్ను కుర్చీలో కూర్చోబెట్టి నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని మీ మనసును నా ముందు పరిచారు చూడండి, అది నాకు మరపురాని మధురమైన సంఘటన అంది సిగ్గుపడుతూ. అతడు అప్రతిభుడై చూసి ఆమెను అమాంతం చుట్టేశాడు. అభినయ్ క్రమంగా పెరిగి తన తల్లి ఒడిలో ఉండే వయసు నుంచి బడిలో చేరే వయసుకు చేరాడు. వాల్మీకి తన ఊరికి వెళ్ళి విశ్వనాథ మాస్టర్ గారిని తీసుకొచ్చి ఆయనతో అభినయ్కి అక్షరాభ్యాసం చేయించాడు. అసలు వాల్మీకి అభినయ్ని ఆ ఊర్లోనే విశ్వనాథం గారి వద్ద ఉంచి చదివిద్దామనే ఆలోచన ఉంది. కానీ చదువుకునే దశలో పిల్లలు తల్లిదండ్రుల కనుసన్నల్లోనే పెరగాలని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. వాల్మీకి కొడుకుని తమ స్కూల్లో చేర్చండి, తమ స్కూల్లో చేర్చండని నగరంలో పేరు మోసిన పాఠశాల యాజమాన్యాలు అతనికి ఫోన్ల మీద ఫోన్లు చేయసాగారు. తప్పకుండా వారి అబ్బాయిని మా స్కూల్లో చేరుస్తారంటే మా స్కూల్లోనే చేరుస్తారని వారు ఎదురు చూడసాగారు. అయితే వాల్మీకి మాత్రం తన కొడుకుని తన కంపెనీ కార్మికుల పిల్లలందరూ చదివే ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్చి అందరూ ఆశ్చర్యపోయేటట్లు చేశాడు. నీ కొడుకుకేం కర్మమ్మా, ఆ వీధి బడిలో చదవడానికి చక్కగా ఏ ఊటీలోనో కొడైకెనాల్లోనూ చదివించక అని ఒకరు అమృతతో అంటే, ఎక్కడ చెప్పినా అదే చదువు కదా, మేము అందరం ఆ వీధి బడి నుండి వచ్చిన వాళ్ళమే అంది. బాబుని కార్మికుల పిల్లలు చదివి ఆ వీధి బడిలో చేర్చానని నీకేమైనా అసంతృప్తిగా ఉందా అని అడిగాడు వాల్మీకి ఆమెని. మీరు ఏ పని చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుందని నాకు తెలియదా? ఇలా ఎందుకు చేశారని నేను మిమ్మల్ని ఏమైనా అడిగానా? అడగలేదు, అడగవని కూడా నాకు తెలుసు. ఒకసారి నీకు కూడా చెప్పి చేస్తే బాగుండేదని చేశాక అనిపించింది. అందుకు గాను నువ్వేమైనా మనసులో ఏమైనా బాధపడుతున్నావేమోనని. మీరే నేను, నేనే మీరు, మనం వేరువేరు కాదు. నాకు చెప్పినా చెప్పకపోయినా మీ మాటే నా మాట, దీనికి తిరుగులేదు. థ్యాంక్ యూ అంటూ తల పైకెత్తాడు. మన మధ్య థ్యాంక్స్ ఏమిటి అందామె. నీకు కాదు, పైన దేవుడికి, నిన్ను నాకు ఇచ్చినందుకు అంటూ పైకి చూపించాడు. అయితే నా థ్యాంక్స్ కూడా అందుకో స్వామి అంది ఆమె కూడా తల పైకెత్తి. ఇద్దరు నవ్వుకున్నారు. స్కూల్ నుంచి వచ్చిన కొడుక్కి చకచకా స్నానం చేయించి చక్కటి డ్రెస్ వేసి తల దువ్వి కూర్చోబెట్టి హోంవర్క్ చేయించేది. అది పూర్తయ్యేలోపు వాల్మీకి ఇంటికి వచ్చేవాడు. భార్య కొడుకులిద్దరిని తీసుకుని వాహ్యాలకు వెళ్ళేవాడు. ఆ రాత్రి కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ఏ టీచర్ ఏమేం చెప్పారో అన్నీ అడిగి చెప్పించుకునేవాడు. అతనికి అర్థం కానివి విడమర్చి చెప్పేవాడు. సాధ్యమైనంత వరకు జీవితంలో వచ్చే ఆటుపోట్లు కష్టసుఖాలు ఉన్న కథలు చెప్పేవాడు. నాన్న, దేవుడు ప్రత్యక్షమైతే నువ్వేం అడుగుతావని టీచర్ అడిగాడు. మరి నువ్వేం చెప్పావు? ఈ లోకంలో చాలామంది ఎన్నో సమస్యలతోనూ బాధపడుతున్నారని నువ్వు ఒక కథలో చెప్పావు కదా. అవును చెప్పాను. వాళ్ళందరికీ ఏ సమస్య లేకుండా చేయమని అడుగుతానని చెప్పాను. అట్లా ఏ సమస్య లేకపోతే లోకంలో ఇక పనిచేసే వాళ్ళే ఉండరు తెలుసా. మరైతే ఏమని అడగాలి? ఆ సమస్యల్ని అధిగమించే శక్తిని ఇవ్వమని అడగాలి. అప్పుడు అందరూ శ్రమ పడతారు. ఆ శ్రమలో ఎంతో ఆనందం ఉంటుంది.
ఓహో! అందుకేనా నా పేరులో ఆనంద్ అని ఉంది. వాల్మీకి నవ్వేశాడు. అభినయ్‌కి ఏదైనా అనుమానమొస్తే అది తీర్చేదాకా వదిలేవాడు కాదు. అందుకే అతడు ప్రతిరోజు కనీసం గంట సేపైనా కొడుకుతో గడిపేవాడు. అభినయ్ అప్పుడప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్‌లో ఉండాల్సిన పెన్సిలో, పెన్నో, పుస్తకమో ఏదో ఒకటి ఉండేది కాదు. పొరపాటున మర్చిపోయాడేమో, లేక పారేసుకున్నాడేమో అనుకునేది అమృత. ఒకరోజు బ్యాగ్‌లో ఏ టెక్స్ట్ బుక్కు లేదు. "బుక్స్ ఏమైనాయి అభినయ్" అని అడిగింది. పాపం సుబ్బయ్య కొడుకు రాము లేడు. వాడి దగ్గర అసలు ఏ పుస్తకము లేదట. సరిగ్గా చదవలేదని టీచర్ కొట్టింది. అందుకే నా బుక్స్ అన్నీ ఇచ్చేశా. మరి నీకెట్లా టీచర్ నిన్ను కొట్టదా? క్లాస్‌లో ఉన్నప్పుడే నేను చదివేసి వాడికిచ్చొచ్చా. వాడింట్లో చదువుకుని మళ్ళీ క్లాస్‌లో నాకిస్తాడు. మరి పరీక్షలప్పుడు నీకు కష్టం కదా! ఈలోగా సుబ్బయ్యకి నాన్న జీతం ఇస్తాడు గదా! అప్పుడు కొనుక్కుంటాడట. మర్నాడు అమృత స్కూలుకెళ్ళి పిల్లలందరికీ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ ఉచితంగా పంచొచ్చింది. తల్లి తన స్కూలుకొచ్చి అందరికీ పుస్తకాలివ్వడం చూసి అభినయ్ చాలా ఆనందించాడు. చరచరా కాలసర్పంలా సాగుతున్న కాలం మనుషుల్లో అనేక మార్పులను తీసుకునొస్తుంది. కాలం ఎప్పటికీ ఒకలా సాగదు. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు లేని జీవితం ఎప్పుడు నిస్సారమే. కారం లేకపోతే తీపి మొహం కొట్టేస్తుంది. ఈ అనుభవాన్ని నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకు వాల్మీకి దంపతులు కూడా ఏమాత్రం అతిథులు గారు. అభినయ్ 9వ తరగతికి వరకు తల్లిదండ్రులు చెప్పినట్లుగా బుద్ధిగానే ఉన్నాడు. 10వ తరగతిలో మొదలైంది అతనిలో తెలియని ఒక మార్పు. ఆ మార్పుకు అతడి వయసు, ఆ వయసులో కలిసిన అతడి స్నేహితుల బృందం కారణమయ్యాయి. ఇంట్లో బెంజ్ కారు, BMW కార్లు ఉన్నా అతని స్కూల్ బస్సులోనే స్కూలుకు పంపాలని వాల్మీకి నిర్ణయించడంతో అతడు అలాగే వెళ్ళి రాసాగాడు. దాంతో తోటి విద్యార్థులు, "ఒరేయ్, మీ ఇంట్లో 2 కార్లున్నాయి. అయినా నువ్వేమిట్రా ఇట్లా మాతో బస్సులో వస్తున్నావు? అదే మాకు ఒక చిన్న కారున్నా సరే, మా నాన్న నన్ను రోజు స్కూల్లో దింపేవాడు. కారు లేక మాకు ఈ డొక్కు బస్సు తిప్పలు తప్పవు. కానీ నీకు అన్నీ ఉన్నా ఇదేం గతిరా" అనేవారు. "ఏమో, మా నాన్న బస్సులోనే వెళ్ళమన్నారు. వస్తున్నా. మా నాన్న ఆఫీస్‌కి వెళ్ళాలంటే కారు కావాలి కదా! బహుశా అందుకే కావచ్చు." "ఒరేయ్, మాకు చెప్పకురా. మీ ఇంట్లో 2 కార్లున్నాయి గదా! మీ నాన్న ఒక కారులో ఆఫీస్‌కెళ్తే, ఇంకో కారు ఇంట్లో ఉండదా? దానికి డ్రైవర్ ఉండడా? అయినా మీ ఇంటి నుంచి మన స్కూలుకి ఎంత దూరం? మీ నాన్న ఆఫీస్‌కి వెళ్తూ కూడా నిన్ను స్కూల్లో దింపి ఆఫీస్‌కెళ్ళొచ్చు." వారి మాటలకు తను సమాధానం చెప్పలేకపోవడంతో వాళ్ళు, "వీళ్ళ నాన్న ఒట్టి పిసినారోడురా" అని పక్కపక్క నవ్వుకునేవారు. అభినయ్ వారికి సమాధానం చెప్పలేకపోయేవాడు. అవును, తన స్నేహితులు చెప్పిన దాంట్లో నిజముందనిపించింది. ఎందుకు తన తండ్రి తనని ఇట్లా స్కూల్ బస్సులో పంపడం? డబ్బు లేక కాదు. అన్నీ ఉండి ఎందుకు తనపై ఎందుకింత చిన్నచూపు ఆయనకి? తనని ఎందుకింత కష్టపెట్టడం? మధ్యతరగతి వాళ్ళైన తమ పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తారే, మరి తన తండ్రి కోటీశ్వరుడైనా తనకి లో క్లాస్ పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూల్లో వేయడం ఎందుకు? ఎవరికే చిన్న కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడానికి ముందుకు రావడం తాను ఎన్నోసార్లు చూశాడు. మరి తన కష్టాన్ని చూడరెందుకని? ఇలా రకరకాల ఆలోచనలతో అతనికి క్లాస్లో పాఠాలు తలకెక్కేవి కావు. దాంతో ఇంట్లో రభస మొదలైంది. ప్రతి చిన్నదానికి తల్లి మీద చిరాకు పడేవాడు. సరిగ్గా తిండి తినకుండా చాలా గొడవ చేసేవాడు. ఏమిటంటే కారణం చెప్పేవాడు కాదు. ఆమె దగ్గర మాటి మాటికి అలిగేవాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగానే ఉండేవాడు. తండ్రి లేనప్పుడు అతని ప్రవర్తన మారిపోయేది. మొదట్లో అమృత కాస్త కలతపడ్డా, పోనీలే చిన్నతనం అని సర్ది చెప్పుకునేది. మంచి మాటలు చెప్తూ అతను బుజ్జగించడానికి ప్రయత్నించేది. కానీ పోను పోను అతను చేసే గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడం ఆమెకు దుర్భరంగా తయారైంది. పెద్ద పెద్దగా కేకలేయడం, తినే కంచాన్ని ఎత్తి నేలకేసి కొట్టడం, ఇలాంటి చర్యలు చూసి ఆమె భయపడిపోయింది. చివరికి స్కూల్ టైం అయిపోయి అతడు ఇంటికొస్తున్నాడంటేనే గజగజ వణికిపోయే పరిస్థితికి చేరుకుంది. చివరికి ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె గుండె బలహీనపవసాగింది. తల్లి భయపడటం చూసి అతను ఇంకా రెచ్చిపోయేవాడు. ఆమె ముఖ కవళికలను చూసి నటిస్తోందని అనుకునేవాడు. ఇదేమీ తెలియని వాల్మీకి ఇంటికి రాగానే అతన్ని పలకరించేవాడు. తండ్రిని చూడగానే
అతడిలో కాస్త పిరికితనం వచ్చి చేరేది. అతను ఉన్నంతసేపు బాగానే ఉండేవాడు. అతను బయటికెళ్ళగానే గొడవ మొదలు. ఇంట్లో 2 కార్లుండగా నేను స్కూల్ బస్సులో ఎందుకెళ్ళాలి? ధనవంతుల పిల్లలంతా మంచి మంచి స్కూళ్ళల్లో చదువుతుంటే నన్ను ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు పడేశారు? ఆ దరిద్రపు వెధవ కోసం డబ్బులెందుకు తగలేయటమనా? అంతా భరించలేకపోతే అసలు నన్నెందుకు కన్నారు? నేనసలు మీ కొడుకునేనా? లేక ఏ బిచ్చగాడి దగ్గర నుంచైనా తీసుకొచ్చి పెంచారా? ఇలాంటి ప్రశ్నలు కొడుకు నుంచి రావడంతో అమృత మనసు తీవ్రంగా గాయపడింది. ఇక భరించే శక్తి లేక చిట్ట చివరికి ఒకరోజు భర్త దగ్గర బరస్ట్ అయింది. ఆమె అలా ఏడవడం అతను చూడటం అదే మొదలు. అతడు చాలా కంగారు పడిపోయాడు. ఏమైంది ఏమైందంటూ. ఇన్ని రోజులుగా పడుతున్న తన వ్యధనంతా వెళ్ళగక్కింది. అంతా విని అతడు నిర్ఘాంతపోయాడు. ఇది నిజమా? అభి అలా ప్రవర్తిస్తుంటే మొదటే నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. ఏదో చిన్నతనం వాడే సర్దుకుంటాడులే అనుకున్నానండి. కానీ ఇక నా వల్ల నాకు ఆ గొడవ భరించడం నా వల్ల కాదు. వాడిని చూస్తేనే నాకు గుండెల్లో దడగా ఉంటోంది అంది. ఓకే, ఇక నేను చూసుకుంటాను, నువ్వు పడుకో అంటూ ఆమెను పడుకోబెట్టాడు. పసిపాపను నిద్రపుచ్చుతున్నట్లుగా జో కొడుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఒక్కసారి భర్త దగ్గర తన బాధంతా వెళ్ళబోసుకున్నాక ఆమె గుండె తేలికపడింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ రోజు నుంచి అభినయ్ స్కూల్ వెళ్ళేంత వరకు అతను ఇంట్లోనే ఉండేవాడు. స్కూల్ టైం అయిపోయి కొడుకు ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో ఉండేవాడు. సాయంత్రం చూడాల్సిన ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఇంటికొచ్చేవి. ఒక్కోసారి అసలు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి నుంచే ఆఫీస్ పనులు చక్కబెట్టేవాడు. అర్జెంట్ ఫైల్స్ ఏమన్నా ఉంటే అతను సెక్రటరీ ఇంటికొచ్చి సంతకాలు పెట్టించుకుని వెళ్ళేది. ఒక్కసారిగా తండ్రి దినచర్య ఎందుకు మారిపోయిందో అతనికి అర్థం కాలేదు. తండ్రి అంటే ఉన్న బెరుకుతో ఇంటికి రాగానే కుక్కిన పేన్లా గప్చిప్పుగా ఉండిపోయేవాడు. తల్లి తన మీద ఆయనకు ఫిర్యాదు చేసిందేమోనని అతనికి అనుమానం వచ్చింది. అందుకే తల్లి వైపు అనుమానపు దృక్కులు ప్రసరించేవాడు. అది చూసి కూడా ఆమె గమనించినట్లుండి ఏకాంతంలో ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. దాంతో కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు అతడు వినేటట్లుగా ఫోన్లో చెప్పాడు. అతను ఫోన్లో చెప్పాను కదండి, ఎక్కువసేపు ఆఫీస్లో ఉంటే బాగా అలసిపోతున్నానని, అందుకే త్వరగా ఇంటికి వచ్చేస్తున్నాను. మీకేమైనా పనుంటే ఇంటికి రండి. "ఆ, ఏమిటంటున్నారు? మరి ఇంట్లో ఎలా పని చేస్తే అలసిపోరానా?" పర్వాలేదు. ఇంట్లో ఏది కావాలన్నా నా భార్య చూసుకుంటుంది. ఇంకా మా బాబు నాతోనే ఉంటాడు. వాడే ఎక్కువసేపు ఆఫీస్లో ఉండకండి నాన్నగారు అని అంటున్నాడు అని చెప్తూ అక్కడే ఉండి ఆ మాటలకు తననే చూస్తున్న అభినయ్ వైపు చూసి కన్నుకొట్టి, సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసేవాడు. అయితే ఆ ఫోన్కి అటువైపు ఎవరూ లేరని అభికి తెలియదు. స్కూల్ నుంచి వచ్చి కాస్త ఫ్రెష్ కాగానే, నాన్న అభి, కాస్త చల్లగాలికి తిరగాలని ఉంది, పార్కుకు తీసుకెళ్తావా నన్ను అని అడిగాడు ఒకరోజు. తండ్రి తనకి అలా విలువ ఇవ్వటాన్ని గొప్పగా భావించి తండ్రితో కలిసి పార్కుకి వెళ్ళేవాడు. ఇక అప్పుడు మొదలయ్యేది అభికి బ్రెయిన్ వాష్. ఒక్కో రోజు ఒక్కో కథ. అన్నీ జరిగిన సంఘటనలే. తన తల్లి తండ్రి ఏం పని చేసేవారు, తమ ఇంటి పరిస్థితులు ఎలా ఉండేవి, తన తండ్రి తను ఏ వయసులో ఉండగా ఎలా చనిపోయాడో ఒక్కొక్కటి అతని మనసుకి హత్తుకుపోయేలా చెప్పాడు. మరో రోజు చిన్నప్పుడు తను ఎలా ఉండేవాడు, తన వాలకం తన డ్రెస్సు ఎలా ఉండేవి, అందరూ తనను ఒక వెర్రివాడిలా ఎలా ట్రీట్ చేసేవారో, అయినా చివరికి వారందరూ తనని ఎలా చూశారో అన్నీ వివరించాడు. తర్వాత మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అనేది ఎన్నటికీ ముఖ్యం కాదు. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం అంటూ చెప్పాడు. ఇంకో రోజు సిటీకి వచ్చి తను జీవించిన విధానం, హోటల్లో పని, ట్యూషన్ చెప్పి సంపాదించి చదువుకోవడం గురించి, ఆపై రోజు అమృత ఇంటి పరిస్థితి గురించి ఒక్కో కథలా అన్నీ చెప్పుకొచ్చాడు. ఒకరోజు ఇంటికి వచ్చాక వాల్మీకి తన ఆఫీస్ పని చేసుకుంటూ తను చెప్పింది చేయమని అమృతకి సైగ చేశాడు. ఆమె కొడుకుని లోపలికి తీసుకెళ్ళి వాల్మీకి సర్టిఫికెట్లన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఎంతో దీనస్థితిలో బతుకుతూ కూడా మొత్తం రాష్ట్రం యావత్తు తన వైపు తల ఎత్తి చూసేలా అతని తండ్రి ఎలా చేసుకోగలిగాడో వివరించింది. తల్లిదండ్రుల కూలి చేసుకునే దంపతులు అనుభవించింది కటిక పేదరికం. ఇంట్లో పరిస్థితి చూద్దామంటే తినడానికి తిండి కోసం ఏ రోజుకి ఆ రోజు వెతుకులాట. అయినా కూడా రాష్ట్రం మొత్తం టాప్ ర్యాంక్. అది ఒక్కసారి కాదు, ఎప్పుడు పరీక్ష రాస్తే అప్పుడు, ఏ పరీక్ష రాస్తే ఆ పరీక్షలో టాప్ ర్యాంక్. దానికి కారణం ఏమిటి?
డబ్బంటావా? అస్సలు లేదు. తల్లిదండ్రులు చదువుకున్నారా? అంటే ఇద్దరు నిరక్షరాస్యులే. కార్లు లేవు, బంగళాలు లేవు. ఆయన ఏ ఒక్కరోజు నీరసపడలేదు. ఏ ఒక్కరోజు నిస్పృహ దరిచేరనీయలేదు. ఏం తిన్నారో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా మండుటెండలో మైళ్ళకు మైళ్ళు నడక. ఉద్యోగాలు చేసుకుంటూ చదువు కొనసాగించడం ఎలా? ఇవన్నీ ఎలా సాధ్యమైందనుకున్నావు? దానికి కారణం ఒక్కటే, గుండె నిండా ఆత్మస్థైర్యం. ఏ క్షణానికి ఆ క్షణం మనసుని ఆనందంగా ఉంచుకోవడం, ఎప్పుడు ఎదుటివారిని నొప్పింపకపోవడం, సాధ్యమైనంత వరకు పక్కవాడికి సాయం చేయడం. అలాంటి గొప్ప తండ్రికి కొడుకువైన నువ్వు ఎలా ఉండాలి చెప్పు? సంగతులన్నీ వింటున్న కొద్దీ అభి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆమె అతని దగ్గర తీసుకుని తలపై ప్రేమగా నిమిరింది. ఆ రోజు రాత్రి అభినయ్ నిద్రపోలేదు. కళ్ళు మూస్తే ఒక బీద పిల్లవాడు, ఒక పేద యువకుడు, అతని దీక్ష, అతని విజయాలు, కలల నిండా అవే. మధ్యరాత్రి లేచి కూర్చున్నాడు. తను ఎలా బతకాలి, ఇప్పుడు ఎలా బతుకుతున్నాడు అన్నది బేరీజు వేసుకున్నాడు. అతనికి కర్తవ్యం బోధపడింది. ఒక స్థిర నిర్ణయానికి వచ్చాక అతడు హాయిగా నిద్రపోయాడు. ఆ తర్వాత అమృతకు కొడుకును చూస్తే గుండెల్లో ప్రేమ పొంగుకొచ్చేది. అంతేకాదు, ఎప్పుడు గుండె తడ రాలేదు. 10th పరీక్షలు రాశాడు అభినయ్. దానిలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. స్టేట్ టాప్ ర్యాంక్ రానందుకు తన తండ్రికి సారీ చెప్పాడు. అప్పుడు వాల్మీకి అతనితో, నేను నా కథ చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలా బ్రతకాలో తెలుసుకుంటావని, అంతేగాని నాలాగా అన్ని క్లాసుల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోమని కాదు. నువ్వు చేయాల్సినంత నువ్వు చెయ్యి, వచ్చిన దాన్ని స్వీకరించు. అది జయమైనా అపజయమైనా సరే. ఆ రెంటిని ఎప్పుడు మనం సమంగా చూడు. విజయానికి పొంగిపోవడం, అపజయం వస్తే కృంగిపోవడం తెలివైన వారి లక్షణం కాదు. అలా అని అపజయానికి లొంగిపోవద్దు. విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితినైనా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇది నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప వ్యాపార సూత్రం అని చెప్పాడు. అభి ఇంటర్ పూర్తి చేసి బీకామ్ కంప్యూటర్స్ కోర్స్ చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ కూడా చదివాడు. ఆ రోజు ఇంట్లో తండ్రి ముందు నిలబడి, నాన్నగారు, నేను చదవాలనుకున్నంత వరకు చదివాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావో ముందు నువ్వు చెప్పు అని అడిగాడు. నాకైతే ఉద్యోగం చేయాలని ఉంది. మన కంపెనీలోనేనా? మీరు ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాను. అభి, ఇప్పటి వరకు నువ్వు నా కొడుకుగా ఎదిగావు. ఇప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం వచ్చింది. నా కొడుకుగా కాకుండా నీకు నువ్వుగా ఈ లోకంలో నెగ్గుకు రాగలవని నీకు నమ్మకం ఉందా? ఉంది నాన్నగారు. అయితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు నువ్వెక్కడుంటావో నీ ఇష్టం, ఏ పని చేస్తావో నీ ఇష్టం. కావాలంటే నీకు కావాల్సిన సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్ళవచ్చు. ఎక్కడ నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ వాల్మీకి కొడుకు అని చెప్పుకోకుండా బ్రతుకు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. సంవత్సరం తిరిగేసరికి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తిరిగిరా. ఈ ఇల్లు నీకోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. సొంతంగా నీ కాళ్ళ మీద బ్రతకడం నీకు చేత కాలేదనుకో, అయినా ఏం పర్వాలేదు, మధ్యలో వచ్చేయచ్చు. అప్పుడు ఈ ఇంటి ద్వారాలు నీకోసం తెరిచే ఉంటాయి అన్నాడు, చేత కాకపోతే అన్న మాటను నొక్కి చెప్తూ. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేసి కానీ తిరిగి రాను. ఎందుకంటే నేను మీ కొడుకుని. తప్పకుండా విజయం చేజిక్కుంచుకుని తిరిగి వస్తా. నన్ను దీవించండి అని అతని పాదాలకు నమస్కారం చేసి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నన్ను నేను నిరూపించుకోవడం కోసం వెళ్తున్నాను. 1 సంవత్సరం పాటు నేను నీకు కనబడను. నా కోసం నువ్వు దిగులు పడొద్దు. తెలిసి తెలియని వయసులో ఒకానొక సమయంలో నిన్ను చాలా బాధ పెట్టాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను దీవించి పంపమ్మా అన్నాడు. అమృత అతని కావలించుకుని బావురుమంది. అతడు ఆమెను ఓదారుస్తూ, అమ్మా, నాకు ధైర్యంగా ఎలా జీవించాలో చెప్పావు. ఇప్పుడు నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? నేను ఈ లోకాన్ని చూడొద్దా? లేదు నాన్న, నువ్వు క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగి రావాలనే నా కోరిక అంటూ అతడి నుదుటిన గాఢంగా ముద్దు పెట్టింది. ఒక చిన్న బ్యాగ్లో 2 డ్రెస్సులు, ఒక దుప్పటి సర్దుకున్నాడు. సర్టిఫికెట్ల ఫైలు వైపుకు ఒకసారి చూసి, ఇవి లేకుండా బ్రతకలేనా? వాటి సాయం తీసుకుంటే మా నాన్నగారు సాయం తీసుకున్నట్లే. అవి ఉంటే ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. కాబట్టి వీటిని వాడుకోకూడదని అనుకుని బీరువాలో లోపల పెట్టేసి వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అలా వెళ్తున్న తమ కుమారుని బరువెక్కిన గుండెతో చూస్తూ ఒక స్తంభానికి చేరగిలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది అమృత. ఆమెను దగ్గర తీసుకుని ఓదారుస్తూ, తను లోకాన్ని చదవడానికి వెళుతున్నాడు. వెళ్ళని. లోకం పోకడా, డబ్బు విలువ తెలియాలి. అలా తెలియని మనిషి రక్తం రుచి మరిగిన పులిలా డబ్బు మీద వ్యామోహం పెంచుకుని
అధపాతాళానికి జారిపోతాడు. ఒక్క సంవత్సరమేగా వాడు మనకు దూరంగా ఉండేది అన్నాడు వాల్మీకి. అయితే ఆ క్షణంలో వారికి తెలీదు తమ కుమారుడిని ఒక భయంకరమైన పద్మవ్యూహంలోకి పంపుతున్నామని. మహారాష్ట్రలో అదొక పెద్ద టౌను. అది వేరే రాష్ట్రం గనుక తననెవ్వరూ గుర్తుపట్టే అవకాశం లేదని, తనకు హిందీ మాట్లాడడం బాగానే వచ్చు గనుక ఆ ఊర్లో నెగ్గుకు రావచ్చునని ఆ ఊరిని ఎన్నుకున్నాడతడు. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఆ టౌన్లో తనకేదో ఒక ఉద్యోగం దొరుకుతుందని భావించాడు. ఇంట్లోంచి బయటికి రాగానే ఒక లారీ డ్రైవర్ తగిలాడు. అతనికి ఆ ఊరి పేరు చెప్పి, అన్న నాకు ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తారమ్మని ఒక ఆయన చెప్తే వెళ్తున్నా, నీ లారీలో అక్కడ డ్రాప్ చేయన్నా ప్లీజ్ అని బతిమాలాడు. సరే ఎక్కరా తమ్ముడు అంటూ అతడు చెప్పడంతో లారీలో అతనికి క్లీనర్కి మధ్యలో కూర్చున్నాడు. అతడు లారీ ఎక్కడం అదే మొదటిసారి. ఆ టౌన్లో దిగేసరికి అతని ఒళ్ళు హూనమైంది. దీనికన్నా తన స్కూల్ బస్సు 100 రెట్లు బెటర్ అనుకున్నాడు. ఆ డ్రైవర్ థ్యాంక్స్ చెప్పి ఊరి బైపాస్ రోడ్డు మీద దిగి ఊళ్ళోకి నడిచాడు. అతను ఎప్పుడు అంత దూరం నడిచే అలవాటు లేకపోవడం వలన కాళ్ళు విపరీతంగా నొప్పి పెట్టసాగాయి. ఆ క్షణంలో అతనికి తను కోటీశ్వరుడు కుమారుడన్న ధ్యాస మనసులో లేనే లేదు. తన తండ్రి స్వంతంగా నీ కాళ్ళ మీద బ్రతకగలగడం నీకు చేత కాకపోతే అన్న మాట అతడి మనసులో ఒక్కసారిగా మెదిలింది. తన కాళ్ళ మీద బ్రతకడం తనకి చేత కదా, అలా బ్రతకలేక అసమర్థుడిగా ఇంటికెళ్ళడం ఒట్టి మాట. తానేంటో నిరూపించుకున్న తర్వాతే ఆ ఇంటి గడప తొక్కడం అనుకుంటూ కనబడిన ప్రతి ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఉద్యోగం కోసం అడగనారంభించాడు. నీట్గా డ్రెస్ చేసుకుని వచ్చిన అతని వాలకం చూసి కూలి కూలి చేస్తానంటే కొందరు నమ్మలేదు. కళ్ళగల అతని ముఖము, అతని భాష చూసి అంతగా చదువు రాదంటే మరికొందరు నమ్మలేదు. ఏమైతేనేం కాళ్ళు అరిగేటట్లు తిరిగినా అతనికి అతడికి ఉద్యోగం ఏది దొరకలేదు. మధ్యాహ్నానికి అతనికి కడుపులో ఆకలి రగిలిపోసాగింది. దాహంతో నోరెండిపోసాగింది. ఒక పాష్ లొకాలిటీలో చెట్టు నీడ ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఆ ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళబోతూ అతన్ని చూసి, ఎవడరా నువ్వు ఇక్కడ చేరావు, లే ఎక్కడి నుంచి, ప్రతి దొంగ వెధవకి మా అరుగే దొరుకుతుందంటూ కేకలేశాడు. నేనేమి దొంగ వెధవని కాదు, ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చా అని అతడు పౌరుషంగా అనడంతో అతడు ఇంకా రెచ్చిపోయి, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను నా సర్వీసులు అంటూ తల వెంట్రుకలు పట్టుకు చూపించి, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే కాళ్ళు విరగొడతప్పో అని రంకెలేశాడు. అతడు మారు మాట్లాడకుండా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు. మళ్ళీ 2-3 ఫ్యాక్టరీలో ప్రయత్నం చేసి విఫలుడై సాయంత్రం అవుతుండగా నిరాశగా ఊరి బయట ఉన్న ఒక చిన్న కాలనీకి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన ఒక గుడిసె హోటల్ బయట ఉన్న బెంచ్ మీద కూర్చొని కాస్త సేద తీరసాగాడు. బాబూ చాయ్ ఉన్నా క్యా అన్న మాటలు విని అటు తిరిగాడు. స్టవ్ దగ్గర టీ తయారు చేస్తున్న వ్యక్తి అతని వైపే చూస్తున్నాడు. అతడు తల అడ్డంగా తిప్పాడు వద్దన్నట్లుగా. మరో 5 నిమిషాల తర్వాత అతడు కాస్త గట్టిగా మళ్ళీ అడిగాడు. అతని చూపులు టీ తాగకపోతే నా బెంచి మీద ఎందుకు కూర్చున్నావు అన్నట్లున్నాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి తనలో తనే తెలుగులో ఏదో గొనుక్కోవడం విని టీ వద్దండి అన్నాడు. మీరు తెలుగోరేనా బాబు, ఏంటయ్యా అట్ట కసురుకుంటావు, ఎంత దూరం కాడి నుంచి నడుసొస్తున్నాడో ఏమో, చూస్తే ఎరకైతలేదా, గా బిడ్డ జరంతసేపు కూకుంటే నీ ముళ్ళు అరిగిపోతుందా. లోపల నుంచి అతని భార్య కామోసు బయటకు వచ్చింది. ఓసోస్ నాకు తెలియదేటి ఆ మాత్రం, చాయ్ తాగుతాడేమోనని అడుగుడు తప్ప, నువ్వుండు చూస్తే పెద్దింటి బిడ్డలా ఉన్నాడు అని అతనితో, నాష్ట చేస్తావా బిడ్డ అని అడిగింది. మొదట అతనికి అర్థం కాలేదు ఆ మాట. అంతలో ఆమె మళ్ళీ ఒక ప్లేట్ అతని చేతికి అందిస్తూ, గీ ఇడ్లీ తిని బిడ్డా అంది. వద్దమ్మా నాకు ఆకలిగా లేదు, ఏదైనా పని దొరుకుతుందేమోనని ఊరొచ్చా అన్నాడు. మధ్యలో హోటల్ అతను కల్పించుకుని, ఈడ పనులు ఏం దొరుకుతాయి అన్నాడు. నువ్వు ఉండనే ఉన్నావు, సోది చెప్పనీక ఊక అని ఆమె విసురుగాని, పైసలు లేవని పరేషాన్ బడమాకు, తర్వాత ఇద్దు గాని గీ ఇడ్లీ తిని బిడ్డా అంది. అమ్మా ఈ ఇడ్లీ వద్దు గాని రాత్రిపూట ఎక్కడైనా పడుకోవడానికి చోటు చూపిస్తారా. దానికి హోటల్ యజమాని, ఈ హోటల్ మూసినాక మేము బయటికి వెళ్ళిపోతాం, నువ్వు ఈడనే పడుకోవచ్చు అన్నాడు.
ఆ మాటలు విని ఆమె నవ్వుతూ, ఆయన గంతే మంచోడే గాని గదంతా జరంత తిక్క. నువ్వొచ్చి ఈడ పండుకొని రేపు పొద్దుగాల ఇల్లు. నీకు కొలువొచ్చినంక ఈడనే ఉందువు గానిలే. గిడ్లీ తిను నాయనా అంటూ అతని చేతిలో బలవంతంగా ప్లేటు పెట్టడంతో అతనికి తన తల్లి గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అట్లాగే అమ్మా అంటూ అతను ఇడ్లీలు తినసాగాడు. అప్పటికతడు భోజనం చేసి 24 గంటలు దాటింది. హోటల్ కట్టేసి దాకుండి ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే అక్కడున్న 2 బెంచీలు ఒక్కచోటికి చేర్చి వాటి మీద తనతో తెచ్చుకున్న దుప్పటి పరుచుకుని పడుకున్నాడు. ఎప్పుడు పట్టె మంచం మీద పరుపుపై పడుకున్నాడో సరిగ్గా నిద్ర పట్టని అతడు ఆ బల్లల మీద పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. అతడు తన ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టిన దగ్గర నుంచి అతన్నే వెంటాడుతున్న 2 కళ్ళు అతడక్కడ సేదతీరడం చూసి తల పంకించి చీకట్లోకి జారుకున్నాయి. ఉదయం 4 గంటలవుతుండగా ఆ హోటల్ దంపతులు వచ్చేశారు. ఆమె పేరు సీతమ్మ, అతని పేరు కోదండం. వాళ్ళిద్దరూ అప్పటికే స్నానాలు కూడా చేసేసి ఉన్నారు. రావటమే అతను లేపి ఒక వేప పుల్ల ఇచ్చి ముఖం కడుక్కో చాయ్ తాగుదు గాని అంటూ కోదండం వెళ్ళిపోయాడు. సీతమ్మ కళ్ళాపు జల్లి ముగ్గులేసి ఇడ్లీ పిండి రుబ్బడం మొదలుపెట్టింది. ఇంతలో కోదండం వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి స్టవ్ వెలిగించి పాలు వేడి చేయసాగాడు. కోదండం ఇచ్చిన పుల్ల ఏమిటో, మొహం కడుక్కోవడానికి అది ఎలా ఉపయోగపడుతుందో అతనికి అర్థం కాలేదు. పిండి రుబ్బుతున్న ఆమె అతన్ని చూసి లేచొచ్చింది. అతడు ఆ పిల్ల చూపిసి దీనేం చేయాలి అని అడిగాడు. ఆమె గలగల నవ్వేసి ఆ పుల్ల తీసేసి చేతిలో కొద్దిగా పళ్ళ పొడేసి గీ పొడితో పండ్లు తోముకో జల్దీ గాని అని చెప్పి రోటి దగ్గరికి వెళ్ళిపోయింది. కొంత అర్థమై కొంత అర్థం కాక అతడు ఎలాగైతేనేం దంతావధానం కానిచ్చి ముఖం కడుక్కుని వచ్చాడు. కోదండం అతనికి ఒక గాజు గ్లాసులో వేడి వేడి టీ ఇచ్చి తాగు అన్నాడు. ఆ గుడిసె వెనుకున్న ఖాళీ స్థలంలో సీతమ్మ ఇచ్చిన బకెట్ నీళ్లతో స్నానం చేసి డ్రెస్ మార్చుకుని కోదండం పెట్టిన టిఫిన్ తిని మళ్ళీ ఉద్యోగం కోసం బయలుదేరాడు. మధ్యాహ్నానికెల్లా వచ్చే బాబు అన్నం తిందు గాని అని వెనక నుంచి అరిచి చెప్పింది సీతమ్మ. అతడు సరేనంటూ సాగిపోయాడు. ఏ అమ్మగన్న బిడ్డో, దేవుడు ఇన్ని కట్టాలిచ్చాడు అనుకుందామే అలా వెళ్తున్న అతన్ని చూసి. మళ్ళీ ఎక్కిన గడప దిగే గడప అన్నట్లుగా పని కోసం తిరిగి తిరిగి మధ్యాహ్నానికల్లా అతనికి శోష వచ్చినంత పని అయింది. సీతమ్మ భోజనానికి రమ్మని పిలిచిన ఆ పిలుపు గుర్తుంది, కానీ అతను వెళ్ళలేకపోయాడు. పాపం రెక్కాడితే గాని డొక్కాడని ఆ బడుగు జంట తన మీద చూపించే జాలి చూస్తుంటే మంచితనం ఉండాలంటే డబ్బు ఉండాల్సిన అవసరం లేదనే పాఠం తెలిసొచ్చింది. తమ అరుగు మీద కూర్చుంటేనే అరిగిపోతుంది అనుకునే పెద్ద మనిషి కన్నా ఎదుటి మనిషి ఆకలిని గుర్తించే పేద మనుషులే గొప్పవాళ్ళనే సంగతి అప్పుడు అతనికి తెలిసొచ్చింది. మధ్యాహ్నం రోడ్డు పక్కన కనిపించిన ఒక హోటల్లోకి వెళ్ళి కడుపు నిండా తృప్తిగా నీళ్లు తాగి మళ్ళీ రోడ్ ఎక్కాడు. అలా వెళ్తూ వెళ్తూ దూరంగా కనిపించిన ఒక క్వారీలోకి వెళ్ళాడు. అక్కడున్న మేనేజర్ అతన్ని చూసి మొదట పని లేదని కసిరినా అతను ఆ ఏరియా వాడు కాదని తెలుసుకుని జాలిపడి, ఎవరైనా పొద్దున్నే పనికొస్తారు, నువ్వేంటయ్యా మధ్యాహ్నం వచ్చావు, సరేలే గాని గంపతో రాళ్ళు మోయగలవా అని హిందీలో అడిగాడు. అతను మోస్తానన్నాడు. అయితే సరే అంటూ ఒక వ్యక్తిని పిలిచి మరాఠీలో ఏదో చెప్పాడు. ఆ వ్యక్తి అతన్ని తనతో రమ్మని సైగ చేసి లోపల తీసుకెళ్ళి అక్కడ కూలీలు పగలగొడుతున్న పెద్ద పెద్ద రాళ్ల నుంచి వేరు చేసిన కంకర్ను ఒక గంప నిండా ఎత్తి తీసుకుపోయి దూరంగా ఉన్న ట్రక్కులో పోయమని సైగ చేశాడు. అతడు కోడ వయసులో ఉన్న యువకుడు అవడం మూలాన ఆ గంపను అమాంతంగా ఎత్తుకెళ్ళి ట్రక్కులో పోసి తిరిగి వచ్చాడు. అలా అతను 10 గంపలు పోసేంత సమయంలో అక్కడ పనిచేసే మిగతా కూలీలు ఒక్కొక్కరు 5 గంపలు మాత్రమే పోయగలిగారు. అతడు వేగంగా పనిచేయడం చూసి అక్కడ కూలీలంతా అతని వైపు గుర్రుగా చూడసాగారు. అసలు ఏం జరిగిందో వాళ్ళు తన వైపు ఎందుకలా కోపంగా చూస్తున్నారో అతనికి అర్థం కాలేదు. ఒక ముసలి అతను మాత్రం అతని దగ్గరకు వచ్చి, జల్దీ జల్దీ కామ్ కరే తో జల్దీ థక్ జాతే బేటా, సబ్కే జైసా హల్లు కామ్ కరో అని చెప్పి వాళ్ళ వైపు తిరిగి నయా బచ్చా హై ఛోడ్ దో అని సర్ది చెప్పాడు. అప్పటికి గాని అతనికి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. ఆ తర్వాత కొంచెం స్పీడ్ తగ్గించి పనిచేశాడు. సాయంత్రం వెళ్ళేటప్పుడు మేనేజరు
అతని చేతిలో 150 రూపాయలుంచి కల్ జల్దీ ఆవో 300 దూంగా అన్నాడు. అతడు సరేనంటూ తలుపి బయటకు నడిచాడు. చీకటి పడేంత వరకు క్వారీలో పనిచేసి బయటకొచ్చిన అభి నేరుగా కోదండం హోటల్కి వెళ్ళి తనకొచ్చిన డబ్బు మొత్తం అతనికి ఇచ్చేశాడు. స్నానం చేసి వచ్చి కూర్చున్నాక సీతమ్మ అతనిని ఏం పని దొరికింది అని అడిగింది. అతడు చెప్పాడు. ఆమె నిట్టూర్చి లోపలికెళ్ళి ఒక కంచంలో అన్నం తెచ్చిచ్చింది. అది తినేసి హోటల్లో ఒక మూల ఒక చాప పరుచుకుని పడుకున్నాడు. అలా పడుకున్న నిమిషంలో అతడు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చింది అతనికి. ఒక పక్కకి ఒత్తిగిలబోయాడు. కానీ అతని వల్ల కాలేదు. ఒళ్ళంతా హూనమైనట్లు ఒకటే సలపరం. అరికాళ్ళ నుంచి తల వరకు ఒళ్ళు చిమచిమచిమలాడసాగింది. కళ్ళు మూసుకుంటే కలత నిద్ర. ఆ కలలో ఒక కూలి గంపనెత్తిన పెట్టుకుని పోతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద పేలుడు. క్షణాల్లో ఆ కూలి శరీరం ముక్కలై గాల్లోకి అన్ని వైపులా చిందరవందరగా విసిరేయబడ్డాయి. అందరూ హాహాకారాలు చేస్తున్నారు. ఆ బీభత్స వాతావరణాన్ని చూసి బెంబేలెత్తిన అతడు తాతా అంటూ కేక వేసి లేచి కూర్చున్నాడు. అప్పటిదాకా అక్కడే తారాట్లాడుతున్న ఒక ఆకారం ఆ కేక విని తడికి సందులోంచి చూసి అతన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభినయ్ క్వారీలోంచి బయటకొస్తుండగా ఒక వ్యక్తి అతను దాటుకుంటూ లోపలికి వెళ్తూ మాటి మాటికి వెనుదిరిగి చూస్తూ లోపలికి వెళ్ళాడు. అతని పేరు రాజారాం. ఏందిరా అట్టా వెనక్కి చూస్తూ నడుస్తున్నావు? రాత్రి నిద్రలో మెడగాని పట్టేసిందా, లేక బంగారమ్మ కంపెనీలో ఏ చిలకైనా పర్సు తేలేదని మెడ వెరగొట్టిందా అన్నాడు అతన్ని చూసిన అక్కడి మేనేజరు. అదేమీ కాదు గాని ఆ కుర్రాడు ఎవరు బావా, ఇక్కడికెందుకు వచ్చాడు అడిగాడు ఆ వ్యక్తి. అదా, ఆడా కూలి పని చేస్తానని ఈరోజే వచ్చాడు. పని చేయించి సగం డబ్బులు నొక్కేసి సగం వాడి చేతిలో పెట్టా. ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు. అంత పని చేస్తే ఇంతేనా ఇచ్చేదని కూడా అడగకుండా ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు? ఈ పిల్లగాడిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడి నుంచి వచ్చాడు ఏమైనా చెప్పాడా? లేదు, నేను అడగలేదు, వాడు చెప్పలేదు. అయినా ఒక కూలివాడి గురించి ఎందుకంత సీరియస్గా అడుగుతున్నావు? నా అంచనా నిజమైతే అది ఒక పంజరంలోంచి వచ్చిన బంగారు గుడ్లు పెట్టే బాతు. అంటే నీ మాటలు నాకు అర్థం కాలేదు. కానవసరం లేదు, కాకూడదు కూడా. కానీ వాడిప్పుడు ఎక్కడుంటున్నాడు? ఏమో, ఆ సంగతి నాకు తెలియదు. కావాలంటే రేపు కూలీకి వచ్చినప్పుడు కనుక్కొని చెప్తా. ఓకే, ఒక పని చేయి, వాడు రేపు రాగానే నాకు ఫోన్ కొట్టు, మర్చిపోకు. ఓకే అంటూ తను వచ్చిన పని వదిలేసి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు వచ్చాడో కూడా చెప్పకుండా వెళ్తున్న తన బావమరిదిని చూస్తూ తింగరెదవ, వచ్చిన పని మర్చిపోయి ఈ అర్థం పర్థం లేని వాగుడు ఏమిటో అనుకున్నాడు. అక్కడ బయలుదేరిన రాజారాం నేరుగా ఒక కంపెనీలోకి వెళ్ళి దాని ప్రొపరేటర్ క్యాబిన్లోకి దూరి అక్కడ ప్రొపరేటర్ సీట్లో కూర్చున్న వ్యక్తితో క్వారీ దగ్గర తాను చూసిన కుర్రాడి గురించి చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి. అవును గురు, నేను కళ్ళారా చూశాను. ఆ పిల్లవాడే. పట్నంలో చాలాసార్లు వాడిని చూశాను. చ, ఆ కుర్రాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఎవరిని చూసి ఎవరనుకున్నావో అన్నాడు ఆ వ్యక్తి అనుమానంగా. నాకు అనుమానమే వచ్చింది, కానీ నా కళ్ళు నన్ను ఎన్నడూ మోసం చెయ్యవు. వాడు వీడే, ఎట్లాంటి సందేహం లేదు. అతడంతా ఘంటాపదంగా చెప్తుంటే అది నిజమే అయి ఉంటుంది అనిపించింది ఆ వ్యక్తికి. అయినా నిర్ధారణ కోసం వెంటనే ఫోన్ తీసి హైదరాబాద్కు ఫోన్ కలిపాడు. ఇక్కడ జరిగింది చెప్పి నాకు ఒక విషయం క్లారిఫై కావాలి. ఇప్పుడు ఆ కుర్రాడు హైదరాబాద్లోనే ఉన్నాడా లేడా? ఎంక్వైరీ చేసి చెప్పు. ఇట్స్ ఎన్ అర్జెంట్ వన్ అన్నాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి ఆ కుర్రాడు ఎటు వెళ్ళాడని అడిగాడు. ఏమో, నేను అది చూడలేదు. అనుమానం రాగానే నీ దగ్గర పరిగెత్తుకొచ్చేసా. యూ ఫూల్, చిలక దొరికితే దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావా? కోపంగా అరిచాడు ఆ వ్యక్తి. ఏం పర్లేదు గురు, ఆ చిలక ఎక్కడికి పోదు, రేపు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. రాగానే మా బావ ఫోన్ చేసి చెప్తానన్నాడు. ఓ గుడ్ గాడ్, కొంతలో కొంత మంచి పని చేసావు. రేపు వాడు అక్కడికి రాగానే అక్కడికి వెళ్ళాలి. నేను కూడా నీతో వస్తా కన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామన్నాడు ఆ వ్యక్తి. అతడు ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసే పనిలో ఆలోచనలో ఉన్నాడని పసిగట్టిన రాజారాం, అలాగే గురు, నువ్వు ఎలాగంటే అలా,
కానీ ఈ లావాదేవీలో నా వాటా ఓర్ని డబ్బుయా పాడుగాను. అప్పుడే అంత దూరం ఆలోచించావా? ముందు విషయం తేలని అన్నాడతడు సాలోచనగా. ఓకే గురూ, రేపు మా బావ ఫోన్ చేయగానే వస్తా ఇక్కడికి. ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ లేచి వెళ్ళబోతూ, అవును గురూ, ఒకవేళ ఆ కుర్రాడు దొరికితే ఏం చేస్తావు? కిడ్నాపేనా అని అడిగాడు. కొడుకంటే ఎవరికైనా ప్రాణం కన్నా ఎక్కువే. ముందు కిడ్నాప్ చేసి వాడి చా వాడి వాడి బాబు నుంచి డబ్బు లాగుదాం. ఆ తర్వాత వాడి శవాన్ని వాడి బాబుగాడికి పార్సిల్ చేద్దాం. అప్పటికి గాని నా పగ చల్లారదు అన్నాడు ఆ వ్యక్తి కళ్ళు చికిలిస్తూ. అతడి కళ్ళల్లో కనిపించిన క్రూరత్వాన్ని చూసి రాజారాం వెన్నులో చలి పుట్టింది. లేడిని వేటాడబోయే పులి కళ్ళల్లో కనిపించే క్రూరత్వం అది. అంత క్రూరంగా వాల్మీకి కొడుకుని చంపుదామనుకుంటున్న ఆ కంపెనీ ప్రొపరేటర్ మరెవరో కాదు, వాల్మీకి ఫీల్డ్‌లోకి వచ్చాక నిండా మునిగి ఆ ఊరు నుంచి బిచాణా ఎత్తేసి ఇక్కడికొచ్చి కొత్తగా వ్యాపారం ప్రారంభించిన మనోహర్. యథాప్రకారం పొద్దున 4 గంటలకు తమ హోటల్‌కొచ్చారు కోదండం దంపతులు. ఇంకా నిద్ర లేవని అభినయ్‌ని బాబూ లేవాలి, తెల్లారుతోంది అంటూ లేపాడు కోదండం. అతడు కదల్లేదు. 2, 3 సార్లు పిలిచి అయినా లేవకపోయేసరికి ఏమైంది బాబుకి అంటూ దగ్గరికెళ్ళి చేయి వేసి చూశాడు. అంతే. ఒక్కసారిగా అట్లు వేసే వేడివేడి పెనం మీద చేయి వేసినట్లుగా చటుక్కున చేయి వెనక్కి తీసుకుని సీత ఇక్కడ రా అని అరిచాడు. ఏమైందంటూ వచ్చిన సీతలకి అభి పరిస్థితి చెప్పాడతడు. అభి నుదురు మీద చేయేసి అయ్యో సలసలసలగా అయిపోతుంది, కాలిపోతుందయ్యా, ఏం చేద్దాం అని అడిగింది. ఆదత్లేని పని చేసినట్లుండు, అందుకే ఇట్లా అయిపోయిండు. డాక్టర్ సాబ్ తానికి తోలుకెళ్ళాలా అన్నాడు. నువ్వు వెళ్ళి డాక్టర్ సాబ్నే గీటికి దోలుకరా, గీ బాబు లెగిసేటట్టు లేడు అందామె. అవు నువ్వు చెప్పింది సై, గని డాక్టర్ సాబ్ 9 గంటల దాకా రాడు గదా. గది కరెస్టే, నువ్వు హోటల్ చూసుకో, నేను ఈ బాబు కాడ ఉండి తడి బట్టతో పేయి తుడుస్తా గట్లనే అంటూ అతను స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సీతాలు అతనికి సాపర్లు చేస్తూ మధ్యలో టిఫిన్ల కోసం పిండి రుబ్బడం కోసం పప్పు రెడీ చేయసాగింది. 9 దాటాక కోదండం వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఆయన వచ్చి అతడి నాడి పరీక్షించి జ్వరం తగ్గడానికి కావలసిన మందులు ఇస్తూ ఈ మందులు జాగ్రత్తగా వాడండి, మరేమీ పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ళు అతడిని ఒక రిక్షాలో ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకుపోయారు. అవసరమున్నా లేకున్నా డాక్టరు ప్రతిరోజు పొద్దున్నే వచ్చి చూసి వెళ్ళసాగాడు. ఒకరోజు పొద్దున్నే వచ్చిన డాక్టర్తో, డాక్టర్ సాబ్, నా తానా నీకు ఇవ్వనీకి పైసలు లేవు, నా హోటల్ నుంచి దినం నాష్ట పంపిస్తా, ఏమంటావు అన్నాడు కోదండం. నీ సంగతి నాకు తెలుసు కోదండం, నువ్వేమీ పైసలు ఇవ్వద్దు, టిఫిను పంపొద్దు, ఈ బాబుకు నువ్వెట్లా సేవ చేస్తున్నావో నేను గట్లాగే చేస్తా, సరేనా అన్నాడు డాక్టర్. ఆ దంపతులు ఇద్దరు ఆయన కాళ్ళ మీద పడిపోయి నువ్వు దేవునివి సారు అన్నాడు. 3 రోజులు జ్వరం తగ్గిపోయింది. కానీ నీరసంగా ఉండడంతో మంచం మీద నుండి అతన్ని కదలనీయలేదు సీతాలు. ఆ తర్వాత దాదాపు వారం వరకు అతడు మామూలు మనిషి కాలేకపోయాడు. రోజు సీతాలు తడిబట్టతో అతడు ఒళ్ళు తుడిచేది. అవసరమైనప్పుడల్లా జావగాసికి తాగించేది. కొంచెం కోలుకున్నాక అన్నం కలిపి నోటికి అందించింది. ఆ వారం రోజులు కన్న బిడ్డను చూసినట్లుగా అతడిని చూసుకుందామె. ఆమె చేసిన సేవలకు అతడి గుండె కరిగి నీరయ్యింది. అమ్మ అంటూ ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. ఆమె కంగారు పడిపోయి వెనక్కి జరుగుతూ, అయ్యో నా కాలు మొక్తవేంది బిడ్డా, నిన్ను చూస్తే పెద్దింటి బిడ్డలెక్కు కొడుతున్నావు, మేం గరీబోళ్ళం, గట్ల చేయమాక అంది. ఆర్ద్రమైన గొంతుతో అతడు, అమ్మ డబ్బుదేముంది, ఈ రోజు ఈ రోజున్నది రేపు ఉంటుంది, నమ్మకం లేదు, నీ మనసు బంగారం, నీ కన్న కొడుకుని చూసినంత జాగ్రత్తగా నన్ను చూసుకున్నావు, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను, నేను ఎక్కడున్నా నిన్ను మర్చిపోను అన్నాడు. వాళ్ళ నిస్వార్థ సేవ వల్లనో మరెందువల్లనో తెలియదు కానీ ఆ రోజు నుంచి వాళ్ళ హోటల్ గిరాకీ బాగా పెరిగిపోయింది. ఏమండి, మన బాబు వెళ్ళి 4 రోజులైంది, ఎక్కడున్నాడో ఎట్లా ఉన్నాడో దిగులుగా అంది అమృత. వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు, నువ్వేం కంగారు పడకు. ఎట్లా క్షేమంగా ఉంటాడు చెప్పండి, చేతిలో చిల్లిగవ్వ లేదు, తన సర్టిఫికేట్ ఒక్కటి కూడా తీసుకెళ్ళలేదు, వాడికి ఎవరు ఉద్యోగం ఇస్తారండి, పిచ్చి తండ్రి, పుట్టిన దగ్గర నుంచి ఏనాడు నా చేతి ముద్ద తినకుండా లేడు, అట్లాంటిది ఎక్కడ ఏమి తింటున్నాడో, అసలు తింటున్నాడో లేదో కూడా తెలియదంటూ
కుమిలి కుమిలి ఎడవసాగింది. నువ్విలా బేలగా అయిపోతావని నేనెన్నడూ అనుకోలేదు. వాడి మంచి కోసమే గదా బయటకు పంపింది. వాడు చేతగాని వాడని నువ్వు అనుకుంటున్నావా? అలా అయితే చెప్పు. వాడెక్కడున్నా వెతికి వెనక్కి పిలిపిస్తా అన్నాడు. ఆ మాటలతో కాస్త మౌనం వహించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నాదే తప్పు. వాడు చేతగాని వాడైతే గదా నేను బాధపడాలి. వాడెక్కడున్నా క్షేమంగానే ఉంటాడు అంది తనలో తనే గొణుక్కుంటున్నట్లుగా. ఆ రోజు వాల్మీకి ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోని ల్యాండ్ ఫోన్ మోగింది. తర్వాత అమృత ఫోన్ ఎత్తి హలో అంది. హలో ఆంటీ, నేను వినోద్‌ను. అభి ఫ్రెండుని ఆంటీ అటునుంచి వినబడింది. ఆమెకి వినోద్ తెలీదు. కానీ అభి ఫ్రెండ్ అనగానే ఆమె ప్రాణం లేచి వచ్చింది. ఆ చెప్పు వినోద్, ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను ఆంటీ. ఏంటి అభి ఈ మధ్య కనబడ్డమే లేదు. ఎక్కడికెళ్ళాడు ఆంటీ? ఆమె ఏదో చెప్పబోయి ఆగిపోయింది. తన భర్త ఎవరడిగినా అభి అమెరికా వెళ్ళాడని, సంవత్సరం దాకా తిరిగి రాడని చెప్పు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మా అభి అమెరికా వెళ్ళాడు. నీ పేరు వినోద్ అన్నావు కదా, అంటే ఎవరబ్బాయివి అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబుగా అట్నుంచి లైన్ కట్ అయింది. ఆమె ఆ నంబర్ చూసి ఫోన్ చేసింది. కానీ నో రెస్పాన్స్. సాయంత్రం వాల్మీకి రాగానే ఆ ఫోన్ సంగతి చెప్పింది. అతడు అంతా విని, మన అభికి వినోద్ అనే స్నేహితుడు ఎవరూ లేరే. పోన్లే, మనవాడు అమెరికా వెళ్ళాడని చెప్పి మంచి పని చేశావు. కానీ ఎందుకలా చెప్పమన్నారు? ఎందుకంటే వాడు కోటీశ్వర్ల బిడ్డ అని తెలిస్తే వాడికి ప్రమాదం గనుక అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె గుండెల్లో దడ మొదలైంది. మన అభికి ప్రమాదమా అంది భయంగా. వాడు మన బిడ్డ అని వాడున్న చోట ఎవరికి తెలియదులే. తెలియకుంటే చాలు, వాడికి ఏ ప్రమాదము రాదు. అది ఇక్కడ వాళ్ళెవరైనా అక్కడ వాడిని గుర్తుపడితే? అభి ఎక్కడున్నాడో మీకు తెలుసా అడిగిందామె. నాకు తెలీదు. మన వాళ్ళకి కొందరికి అభి ఎక్కడున్నాడో కనుక్కోమని పురమాయించాను. ఇంకా ఏ వార్త తెలియలేదు. ఆమె నిట్టూర్చి సరే, తెలిస్తే వెంటనే నాకు చెప్పండి అంది. తప్పకుండా చెప్తా అన్నాడు. హైదరాబాదులో తన పరువు పోయి కంపెనీ పూర్తిగా మూతబట్టడంతో అక్కడి నుంచి మహారాష్ట్రకు మార్చేశాడు మనోహర్. అక్కడికి రావడానికి కారణం తన ఫ్రెండ్ రాజారాం. ఆ రోజు వీణ గురించి తానిచ్చిన సమాచారాన్ని పేపర్లో వేసింది ఈ రాజారామే. తన మూలంగా ఆ రోజే రాజారాం ఉద్యోగం కూడా ఊడిపోయింది. అయినా అతడు మనోహర్ని పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళ బావ అక్కడ క్వారీలో మేనేజర్ కావడమే, తన బావ సాయంతో బిజినెస్ చేసుకోవచ్చునని రాజారాం చెప్పడంతో అక్కడకు చేరి కంపెనీ మొదలుపెట్టాడు. చిన్న చిన్న బిల్డింగులు కట్టుకుంటూ మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడు. అయితే హైదరాబాద్లో వాల్మీకి వల్ల జరిగిన అవమానాన్ని మాత్రం అతడు మర్చిపోలేదు. ఏనాటికైనా అతన్ని దెబ్బకొట్టాలని తనకు బాగా నమ్మకమైన వాళ్ళని వాల్మీకి కంపెనీలో చేరేట్లు చేశాడు. హైదరాబాద్లో పేపర్ ఆఫీస్లో ఉద్యోగం పోయినా అక్కడే వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్న రాజారాం తన బావ ఉన్న ఊర్లో మనోహర్ని ఆ ఊర్లో నిలదొక్కునేటట్లు చేశాడు. ఇక తన బావ దగ్గరకు వచ్చినప్పుడల్లా రాజారాం మనోహర్ని కూడా కలిసి వెళ్తుంటాడు. అలా తన బావ దగ్గరకు వచ్చిన రాజారాం వారి దగ్గర అభినయ ఆనంద్ను చూడగానే ఆ సంగతి మనోహర్ చెవిలో వేశాడు. మర్నాడు క్వారీకి రాగానే ఫోన్ చేస్తానన్న తన బావ ఎంతకీ ఫోన్ రాకపోవడంతో రాజారాం అతనికి ఫోన్ చేసి, బావా, ఆ కుర్రాడు రాగానే ఫోన్ చేస్తానన్నావు, ఇంకా చేయలేదేం అని అడిగాడు. వస్తే చేసేవాడినే కదట్రా, తింగర్ సన్నాసి, ఆడింకా రాందే అన్నాడు. రాలేదా? ఎందుకు అడిగాడు అతను. ఒరేయ్, అందుకేరా నేను తింగర్ సన్నాసి అన్నది. ఆడేమన్నా నా బామర్దా? ఎందుకు రాలేదు నాకెట్టా తెలుస్తుందిరా ఎర్రెదవా. సరే సరే సరే, ఇంకా మాట్లాడితే తనకి ఇంకొక కొత్త కొత్త విశేషణాలు తగిలిస్తాడని భయపడి టక్కున ఫోన్ పెట్టేశాడు. ఆ సంగతి మనోహర్ చెప్పడంతో నీ తెలివి తక్కువ వల్ల దొరికినవాడు దొరికినట్లే మాయమయ్యాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆ కుర్రాడు అక్కడ లేడు, అమెరికా వెళ్ళాడని చెప్పాడట. గత నెల రోజులలో అభినయ ఆనంద్ అనే వాళ్ళెవరైనా అమెరికా వెళ్ళారా అనే విషయాన్ని కనుక్కోమని ఎయిర్పోర్ట్లో పనిచేసే మా తోడల్లుడికి చెప్పాను. ఒకవేళ అతడు ఆ పేరున్న వాళ్ళు వెళ్ళారంటే నువ్వు చూసింది ఎవడునో అన్నమాట. లేకుంటే మాత్రం నీకు కన్నబడ్డవాడు వాడి కొడుకే అన్నాడు. బాసు, నాకు అర్థం కాని సంగతి ఒకటి ఉంది. అసలు వీడు వాడి కొడుకే అనుకో. అయితే
అంత కోటీశ్వరుడు కొడుకు ఇంత దూరం వచ్చి కూలి పని ఎందుకు చేస్తాడు? మనోహర్ ఆలోచనలో పడ్డాడు. అవును నిజమే. వాడి కొడుకు కూలి పని ఎందుకు చేస్తాడు? అదే పోలిక ఉన్నవాడు ఇంకెవరినో చూసి వీడు భ్రమపడి ఉంటాడా? అనుకున్నాడు. అందుకే తాత్కాలికంగా ఆ సంగతి మర్చిపోయాడు. ఈలోగా రాజారాం హైదరాబాద్ వెళ్ళిపోవడంతో ఆ సంగతి మరుగున పడిపోయింది. తన దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ ఒకడు ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడంతో ఆఫీస్ బాయ్ కావాలని మనోహర్ పేపర్ ప్రకటన ఇచ్చాడు. అది చూసి దాదాపు 10 మంది యువకులు అతని దగ్గరకు ఇంటర్వ్యూకి వచ్చారు. వచ్చిన వారిలో 9 మందితో మాట్లాడాక 10వ వాడు లోపలికొచ్చాడు. మనోహర్కి ఆ కుర్రాడిని చూడగానే వీడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అని అనిపించింది. నీ ఊరేమిటి, నీ పేరేమిటి? మనోహర్కి మరాఠీ రాకపోవడం మూలాన హిందీలో అడిగాడు. నా పేరు సాంబయ్య సార్, మాది జహీరాబాద్. ఎంతవరకు చదువుకున్నావు? 6 వరకు సార్. కొద్దిగా చదవడము రాయడము వచ్చు. ఓకే సాంబయ్య, నాకు నువ్వు నచ్చావు. నీకు నెలకి 3,000 ఇస్తా. నీకు ఇష్టమైతే చెప్పు, ఇప్పుడే పనిలోకి తీసుకుంటా, లేకుంటే సరే సరే అన్నాడు. మొదటి 9 మంది లోకల్ వాళ్ళు కావడంతో పాటు 5,000 శాలరీ డిమాండ్ చేయడంతో ఈ సాంబయ్యను వదులుకోకూడదని మనసులో అనుకున్నాడు. నాకు ఇష్టమే సార్, ఎప్పటి నుంచి రమ్మంటారు? రేపటి నుంచి రా. అవును, నువ్వెక్కడుంటున్నావు? మా చిన్నమ్మ దగ్గర సార్. మా బాబాయ్ ఈ ఊళ్ళోనే ఒక చిన్న హోటల్ నడుపుతున్నాడు. ఓకే, రేపటి నుంచి పనిలోకి రా అన్నాడు. సరే సార్ అంటే యాక్టివ్గా సెల్యూట్ కొట్టి బయటికి వెళ్ళిపోయాడు సాంబయ్య. ఉరఫ్ అభినయ్ ఆనంద్. వాల్మీకి కొడుకుని మనోహర్ ఎప్పుడు చూడలేదు. అతను గుర్తుపట్టే ఏకైక వ్యక్తి రాజారాం. అతడు అప్పటికే హైదరాబాద్ వెళ్ళిపోవడంతో మనోహర్ అతన్ని గుర్తుపట్టే అవకాశమే లేకపోయింది. అటు అభికి కూడా తెలియదు అతడు తన తండ్రి మీద పగబట్టి ఉన్నాడని. తాను పలానా అని తెలిస్తే తనను చంపడానికి వెనుకాడనే వ్యక్తి మనోహరే అని. అతడు చేరింది మనోహర్ కంపెనీలో అని గమనించిన 2 కళ్ళు అక్కడి నుంచి జారుకున్నాయి. మనోహర్ దగ్గర పనికి చేరిన కొత్తలో అభి కంకర కోసం క్వారీకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి మేనేజర్ అతన్ని చూసి, ఒరే అబ్బాయి, నువ్వే కదూ ఇక్కడ ఒకరోజు పని మానేసి వెళ్ళిపోయావు అని అడిగాడు. దానికి అతడు, అవును సార్, ఆ పని నాకు వచ్చి రాలేదు, అందుకే ఆ కంపెనీలో చేరా అన్నాడు. అది విని, ఓహో, ఆ కంపెనీలో చేర్చడం కోసమే తన బావమరిది ఈ కుర్రాడి గురించి వాకప్ చేశాడన్నమాట అనుకున్నాడు. ఏ పని చెప్పినా చిటికలో చేసుకురావడం చూసి అభి మీద మనోహర్కు క్రమంగా అభిమానం ఏర్పడింది. అభి కూడా ఆ మనోహర్కు తలలో నాలుకలా మెలగసాగాడు. అభి వచ్చాక అతడి బిజినెస్ మెల్లిమెల్లిగా వేగం పుంజుకుంది. దాంతో తన తోడల్లుడికి అప్పగించిన పనిని పూర్తిగా మర్చిపోయాడు. ఆ ప్రేమ గలవాడెవరు గత నెలగా అమెరికా వెళ్ళలేదని అతని తోడల్లుడు తెలుసుకున్నాడు. అదే సంగతి అతనికి చెప్దామని 2-3 సార్లు ఫోన్ చేసిన మనోహర్ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత చేద్దామనుకున్న అతడు తర్వాత తన పనిలో తాను పడి మర్చిపోయాడు. బిజినెస్ బాగా పెరగడంతో మనోహర్ అభికి జీతాన్ని డబుల్ చేశాడు. ఎక్కడ భవన నిర్మాణాన్ని ఒప్పుకున్నా అది పూర్తయ్యేంత వరకు అభి దాని మీద ప్రాణం పెట్టి పనిచేసేవాడు. మనోహర్ ఆ సైట్ వైపు తొంగి కూడా చూసే అవసరం ఉండేది కాదు. ఆఫీస్ పనులే కాక అతడు మనోహర్ ఇంటి పనులు కూడా చక్కచక్క చేసేసేవాడు. దాంతో అతడంటే అభిమానాన్ని పెంచుకున్న మనోహర్ భార్య విమల ఒకసారి అతడితో, ఒరే సాంబయ్య, నిన్ను చూస్తే నాకు నా తమ్ముడు గుర్తుకొస్తున్నాడు రా అంది. అయితే మిమ్మల్ని అక్కయ్య గారు అని పిలవచ్చా అండి అని అడిగితే ఆమె ఆ గారు తీసేసి అక్కయ్య అని పిలవరా అన్నది. ఆ రోజు నుంచి ఆమెని విమలక్క అని పిలవడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి అభి విషయంలో ఆమె మనోహర్తో తగాదా పడేది. వాడితో మీరు గొడ్డు చాకిరి చేయిస్తున్నారు, ఏం వాడు మీకు మనిషిలా కనిపించడం లేదా అని. సార్ తప్పేం లేదక్క, నేనే ఇష్టంగా పని చేస్తున్నా, పని చేయడంలోనే ఆనందాన్ని పొందాలని మా అయ్య చెప్పేవాడక్క అని అతడు అనడంతో, విన్నావా మీ తమ్ముడు చెప్పింది అని మనోహర్ అనేవాడు. కాలం గిరగిరా తిరిగిపోసాగింది. ఎలాగూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉండడం వల్ల అభినయ్ సీతమ్మ దంపతులకు తన సొంత ఖర్చుతో రేకుల ఇంటి స్థానంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు. హోటల్ ఉన్న గుడిసెను పీకేసి అక్కడ అందమైన హోటల్ నిర్మించాడు. మరోపక్క దాదాపు 10-11 నెలల్లోనే మనోహర్ బిజినెస్ తారాస్థాయికి చేరుకుంది. ఆ టౌన్ చుట్టుపక్కల అతని కంపెనీ పేరు మారుమ్రోగిపోసాగింది. వాల్మీకి
తన కొడుకుకిచ్చిన సంవత్సరం గడువు తీరిపోవడానికి ఇంకో 10 రోజులుంది. హైదరాబాదులో కొత్త పత్రికా ఆఫీసులో చేరి క్షణం తీరిక లేకుండా ఉద్యోగ ధర్మంలో మునిగిపోయిన రాజారాం తన అక్క కూతురి పెళ్లి కుదరడంతో ఆ ఊరికి బయలుదేరొచ్చాడు. ఆ ఊరికి వచ్చిన మరో వారం రోజుల వరకు తన మేనగోడలి పెళ్లి పనుల్లో మునిగిపోయిన అతగాడికి మనోహర్ని కలవడానికి కుదరలేదు. పెళ్లి పనుల నుంచి తెమిలాక అతడు తీరిగ్గా మనోహర్ ఆఫీస్కి వచ్చాడు. స్నేహితులిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా సాంబయ్య 2 స్ట్రాంగ్ టీ తీసుకురా అని కేకేశాడు. మొత్తానికి బిజినెస్ భలే డెవలప్ చేసావులే, కంగ్రాట్స్ గురు అంటూ అప్పుడే వచ్చిన టీ కప్ అందుకోబోతూ అది అందిస్తున్న ఆఫీస్ బాయ్ని చూసి కాళ్ల కింద డైనమైట్ పేలినట్లు ఉలిక్కిపడ్డాడు. అతనంతా దగ్గర నుంచి చూసి నిర్ధారణ చేసుకున్నా తను చూస్తున్నది నిజమో కలో అర్థం కాలేదు అతనికి. ఏంటలా దేభ్యమొహం వేసుకుని చూస్తున్నావు? మీట్ మై ఆఫీస్ బాయ్ మిస్టర్ సాంబయ్య. ఈ బిజినెస్ డెవలప్ కావడానికి ముఖ్య కారకుడు. వీడు అడుగుపెట్టిన వేళ విశేషం. మనకన్నీ విజయాలే అన్నాడు. అదేం లేదు సార్, అదంతా మా సార్ మంచితనం అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత తేరుకున్న రాజారాం అతని పేరు ఏమన్నావు అడిగాడు. ఇందాక చెప్పాగా, సాంబయ్య అని. రాజారావు ఒక్కసారి చిత్రంగా నవ్వి మనోహర్ వైపు జాలిగా చూస్తూ నీకో రహస్యం చెప్పనా అన్నాడు. రహస్యమా? ఏమిటది, చెప్పు చెప్పు అన్నాడు కుతూహలంగా ముందున్న టేబుల్ మీద కొంగి. రాజారాం అంతకన్నా ముందు కొంగి మనోహర్ మొహంలో మొహం పెట్టి అతనికి ఇంకొక పేరు కూడా ఉంది అన్నాడు. ఇంకో పేరా? ఏమిటది అడిగాడు ఆసక్తిగా. అభినయ్ ఆనంద్, సన్ ఆఫ్ వాల్మీకి అనేసి విలాసంగా వెనక్కి వెళ్ళాడు రాజారాం. అంతే, 1,00,000 టన్నుల హైడ్రోజన్ బాంబులు లక్షలాదిగా మూకుమ్మడిగా అతని తలలో విస్ఫోటనం చెందినట్లు అనుభూతికి లోనై తూలి ముందుకి పడబోయాడు. రాజారాం తన కుర్చీ నుంచి లేస్తూ శబ్బాష్ గురు, ఎవడినైతే చంపి ముక్కలు చేసి పార్సల్గా చేసి నీ శత్రువుని దెబ్బతీద్దామనుకున్నావో వాడిని నెత్తినెక్కించుకుని ఊరేగుతున్నావన్నమాట. ఓకే, క్యారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనోహర్ అచేతనంగా అక్కడ అరగంట సేపు అలాగే ఉండిపోయాడు. రాజారాం చెప్పింది నిజమా? అదే నిజమైతే తను ఏం చేయాలనుకున్నాడు, ఏం చేస్తున్నాడు? రాజారాం అన్నట్లు ఇన్నాళ్ళు తన శత్రువు కొడుకుని నెత్తినెక్కించుకుని ఊరేగుతున్నాడా? ఇప్పుడిక తన కర్తవ్యం ఏమిటి? వీడిని చంపి పగ తీర్చుకోవాలా వద్దా? ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఎలాగైతేనేం చేరుకుని సాంబయ్య అని ఎప్పుడు పిలిచినట్టే పిలిచాడు. కానీ తన గొంతులోని సౌమ్యత తనకే అసహజంగా అనిపించింది. సార్ పిలిచారా అంటూ వచ్చాడు. సాంబయ్య, నీ పేరేమిటని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన అభి, అదేంటి సార్ అలా అడుగుతున్నారు అన్నాడు. నీ పేరేమిటి చెప్పు అన్నాడు కఠినంగా మారింది అతని కంఠం. అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు గుండె నిండా ఊపిరి పీల్చుకుని వదిలి ఇంకో 3 రోజుల వరకు నా పేరు సాంబయ్య సార్ అన్నాడు. అంటే నీ అసలు పేరు సాంబయ్య కాదన్నమాట అన్నాడు. అతడేమీ మాట్లాడలేదు. దాంతో మనోహర్ల ఆవేశం హద్దులు దాటింది. అంటే ఎన్నాళ్ళు దొంగ పేరుతో నన్ను మోసం చేశావన్నమాట. పేరు మాత్రమే అబద్ధం సార్, నేనేమీ మిమ్మల్ని మోసం చేయలేదు. మోసం కాక మరేమిటి? నువ్వు నా శత్రువు వాల్మీకి గాడి కొడుకువి, అవునా కాదా? నేను ఆల్రెడీ చెప్పా కదా సార్, ఇంకో 3 రోజుల వరకు సాంబయ్యనేనని అన్నాడు. ఒక్కసారిగా తన సీట్లోంచి లేచిన మనోహర్ అతని చెంప చెళ్ళు అనిపించాడు. సంవత్సర కాలంగా నువ్వు అనుక్షణం నన్ను మోసం చేస్తూనే ఉన్నావు అంటూ అతడిని కాలర్ పట్టుకుని బరబరా లాక్కెళ్ళి పక్కనే ఉన్న గోడౌన్ షట్టర్ లేపి దానిలోకి నెట్టేసి మళ్ళీ షట్టర్ దించి తన క్యాబిన్లోకి వచ్చాడు. అతడి గుండెలు మండిపోతున్నాయి. వెంటనే ఫోన్ తీసి ఒక నెంబర్ రింగ్ చేశాడు. హలో. అవతల నుంచి వాల్మీకి గొంతు వినిపించింది. హలో వాల్మీకి, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉంటావులే. మరి నేను గుర్తున్నానా? ఎవరా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? కూల్గా అడిగాడు మనోహర్. ఆశ్చర్యపోవడం ఎందుకు, నువ్వు మనోహరు కదా అన్నాడు వాల్మీకి. అప్పుడు ఆశ్చర్యపోవడం మనోహర్ వంతైంది. సో నన్ను గుర్తుపట్టావన్నమాట అనుకుంటూ, నాకు తెలుసు నువ్వు చాలా జీనియస్ అని, కానీ నువ్వెంత జీనియస్ అయినా నీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాను, విని తట్టుకునే శక్తి ఉందా అన్నాడు. అటు నుంచి నవ్వు వినిపించింది. ఆ తర్వాత భయంకరమైన నిజమా? మనోహర్, నీకు ఒక సంగతి చెప్పనా?
నిజం అనేది ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అబద్ధం అనేదే భయంకరంగా ఉంటుంది. ఏడ్చినట్లే ఉంది నీ లాజిక్. నేను చెప్పే నిజాన్ని విన్నాక నీకే అర్థమవుతుందిలే ఆ నిజం ఎంత భయంకరమైందో. ఇప్పుడు నీ గారాల కొడుకు మిస్టర్ అభినయ్ ఆనంద్ నీ శత్రువునైన నా చేతుల్లో బందీగా ఉన్నాడు తెలుసా? గత సంవత్సర కాలంగా నా కొడుకు నీ దగ్గర పనిచేస్తున్నాడని నాకు తెలుసు. మిస్టర్ మనోహర్, నా వల్ల ఇక్కడ ఏ కంపెనీ అయితే మూతబడిందని నువ్వు నాపై అకారణమైన ద్వేషాన్ని పెంచుకున్నావో అదే కంపెనీ కోసం నా కొడుకు అక్కడ నీ కింద ఒక కట్టు బానిసల అహర్నిశలు శ్రమపడి అది టాప్ స్టేజ్కి రావడానికి కారణమయ్యాడని కూడా తెలుసు. ఇంకో సంగతి కూడా చెప్పనా? నేను నీకు శత్రువునని కేవలం నువ్వు మాత్రమే అనుకుంటున్నావు. నేను నిన్ను శత్రువుగా ఎప్పుడు భావించలేదు. నేనే గనక అలా భావించుంటే ఆ రోజు కటకటాల్లోకి పోబోతున్న నిన్ను వదిలేయమని అడిగేవాడినే కాదు. సరే, ఆ సంగతి వదిలే. నా కొడుకుని బంధించానని అన్నావు. వాడికి అసలు నువ్వెవరో కూడా తెలియదు. నీ కంపెనీ అభివృద్ధి కోసం రాత్రింబగళ్ళు శ్రమపడ్డ నీ సాంబయ్యను చంపుకుంటావా? అసలు చంపుకోగలవా? నువ్వు మానవత్వం గల మనిషివని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఆలోచించుకో. ఇక నీ ఇష్టం. అటు నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. మనోహర్ అవాక్కయ్యాడు. తనేమనుకుని ఫోన్ చేశాడో, అతడేమీ మాట్లాడాడు అనుకుని ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది అతని మనసు. వాల్మీకి మాట్లాడిన ప్రతి మాట బాణంలా అతని హృదయంలోకి చొచ్చుకుపోయి గాయాన్ని చేశాయి. కొడుకు తన దగ్గర బందీగా ఉన్నాడని తెలిసి ఏమాత్రం భయపడకపోవడానికి కారణం ఏంటి? ఏంటి వాడి ధైర్యం? ఏంటి వాడి నమ్మకం? ఆలోచిస్తుంటే వాడన్న ప్రతి మాట నిజమే కదా. వాడు చెప్పిన నిజాలు వింటుంటే అవన్నీ నిజంగానే ఎంత అందమైనవి అనిపించక మానవు. తనలో మానవత్వాన్ని చూస్తాడేంటి? నిజంగా తనలో అంత మానవత్వం ఉందా? ఒక సంఘటన పట్ల తామిరువురు స్పందించిన తీరు, పర్సెప్షన్, అదే అతడు ఎప్పటికీ ఆనందంగా ఉండటానికి, తను ఎప్పటికీ పగతో రగిలిపోవటానికి కారణమైంది. అతడు తన సీట్లో అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలీదు. చివరికి మెల్లిగా లేచి వెళ్ళి గోడౌన్ షట్టర్ తెరిచి, వెళ్ళరా వెళ్ళు, ఇప్పుడు మీ నాన్నే గెలిచాడు, వెళ్ళు అన్నాడు అభినయ్తో. జరిగిందేమిటో చూచాయిగా అర్థమైన అభినయ నెమ్మదిగా బయటకు నడిచాడు. 2 రోజుల పాటు కోదండం హోటల్లో పనిచేశాడు అభినయ్. నీ కొలువు ఏమైంది బిడ్డా, ఇక్కడెందుకు పనిచేస్తున్నావు అని అడిగిన సీతమ్మతో 2 రోజుల తర్వాత అన్ని చెప్తా గాని ఈ 2 రోజులు ఈ అమ్మా నాన్నలకు సేవ చేసుకుని అమ్మా అన్నాడు. ఆ మాటలకు వాళ్ళిద్దరూ ఉబ్బితబ్బిబ్బైపోయారు. తను ఇంట్లోంచి బయలుదేరి ఆ రోజుకి సంవత్సరం పూర్తయిందని నిర్ధారించుకుని అప్పుడు ఆ ఇద్దరిని కూర్చోబెట్టి తానెవరో, ఎందుకు అక్కడికి వచ్చాడో చెప్పాడు. అతడు చెప్పిందంతా విన్నాక ఆ దంపతుల నోట మాట రాలేదు. అవునా బిడ్డా, నువ్వు గొప్పింటి బిడ్డవని నువ్వు వచ్చిన దినంకెళ్ళి నా దిమాగ్ పట్టి చెప్పబట్టింది. ఏ దేవుడు బిడ్డలు లేని మాకు కొన్ని దినాలు బిడ్డగా ఉండుమని నిన్ను పంపిండు అనుకుంటా అంటూ అతన్ని పట్టుకుని ఏడ్చింది సీతమ్మ. నువ్వు వచ్చినావు మా జిందగీ కూడా పూరగా మార్చేసినావు బిడ్డా. నీ అసంటి బిడ్డను దేవుడు కొద్దినాలే ఇచ్చిండు. నువ్వు వెళ్ళినాక మాకంతా చీకటే. ఏనాడైనా ఈ గరీబోళ్ళని యాదించుకుంటావా అంటూ కోదండం అతని భుజంపై తలా నుంచి కన్నీరు పెట్టాడు. నాకు దేవుడిచ్చిన అమ్మా నాన్నలు, నాకు పునర్జన్మనిచ్చింది మీరే. మీరు లేకుంటే అసలు నేను బతికి ఉండేవాడినే కాదు. నేనున్నంతకాలం సంవత్సరంలో ఏదో ఒకరోజు తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి ఇది నేను మీకు ఇస్తున్న మాట. మరి నాకు సెలవు ఇప్పించండి అంటూ వద్దని వారించిన వెనక ఆ ఇద్దరి పాదాలకు ప్రణామం చేసి అక్కడి నుంచి బయలుదేరి మనోహర్ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి నిజం తెలిసిన విమల, తమ్ముడు, ఆయన చేసిన తప్పుకు నన్ను క్షమించంటూ అతన్ని ప్రాధేయపడింది. అక్క, అంత మాట అనకు. తోబుట్టువులు లేని నాకు నువ్వు అక్కవై అండగా నిలిచావు. నిన్నెప్పటికీ మర్చిపోను, వస్తా అని చెప్పి అక్కడే మౌనంగా నిలబడి ఉన్న మనోహర్తో, సార్, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలీదు. మీరు నాకు ఉద్యోగం ఇచ్చి నాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. లోకం మొత్తానికి నా పేరు ఏదైనా కానివ్వండి, కానీ మీకు మాత్రం నేను ఎప్పటికీ సాంబయ్యనే. మీకు ఏ అవసరం వచ్చినా ఒరే సాంబయ్య రారా అని చిన్న ఫోన్ కాల్ చేసినా చాలు, వచ్చి మీ ముందు వాళ్తాను. వస్తాను సార్ అనేసి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా
మనోహర్ అతని దగ్గర తీసుకుని గుండెలకు కత్తుకుని వదిలి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరి అభి నేరుగా బస్టాండ్ చేరుకుని తన ఊరు బస్ ఎక్కి మర్నాడు ఉదయానికల్లా తన ఇంటికి చేరుకున్నాడు. సంవత్సర కాలంగా కనిపించిన బిడ్డ ఒక్కసారిగా తన కళ్ళ ముందు నిలిచేసరికి అమృత కళ్ళలో నీరు నిండి మసక మసకగా కనిపించాడు. అతడిని తన హక్కును చేర్చుకుని ముఖ నిండా ముద్దుల వర్షం కురిపించింది. అతని కళ్ళలోకి చూస్తూ, ఇన్నాళ్ళు ఈ అమ్మని చూడకుండా ఎలా ఉన్నావురా కన్నా అని అడిగింది. అక్కడున్నన్ని రోజులు నిన్ను తలుచుకొని రోజు లేదమ్మా. నీ ప్రేమ బలం లేకుంటే నేను ఇన్ని రోజులు అక్కడ ఉండగలిగేవాడినే కాదు. నీ ప్రేమే నాకు అడుగడుగున అండగా ఉండి నన్ను ముందుకు నడిపించింది అంటూ ఆమెను ప్రేమ మేరా కావలించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి ముందుకొచ్చి, నాన్నగారు మీరు చెప్పినట్లు ఒక్క సంవత్సరం మీ పేరు ఎక్కడ ఉపయోగించకుండా నా కళ్ళపైన నేను నిలబడి నన్ను నిరూపించుకున్నాను. నా మీద నాకు నమ్మకం కలిగేటట్లు నన్ను తీర్చిదిద్దారంటూ అతని పాదాలకి అభివందనం చేశాడు. తండ్రి మాటపై అడవులకు వెళ్ళిన రాముడిలా తన మాటను మన్నించిన ఆ ఆ అభినవ రాముడిని చూసి అతని గుండె గర్వంతో ఉప్పొంగింది. తనివి తీరా అతనికి ఆలింగనం చేసుకుని పుత్రుల పరిశ్వంగా ఆనందానుభూతిని అనుభవించాడు వాల్మీకి. ఆ తర్వాత అభి తన స్నేహితులను కలుసుకోవడానికి బయటికి వెళ్ళాడు. అమృత తన భర్తను సమీపించి ఇంట్లోంచి చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా, ఏ సర్టిఫికెట్లు లేకుండా ఒక్క సంవత్సరం పాటు, అది మన అండదండలు లేకుండా చాలా కష్టం కదండి అంది. అవునంటూ అతడు తలూపాడు. కానీ తన భర్త ఈ సంవత్సరం పాటు దూరంగా ఉండి అభిని గమనించమని రహస్యంగా ఒక మనిషిని నియమించాడని, అతడు అనుక్షణం అభిని గమనిస్తూ ఉన్నాడని, అతడి జ్వరం వస్తే ఆ వ్యక్తి డాక్టర్తో మాట్లాడి అతన్ని జాగ్రత్తగా చూసేలా ఏర్పాట్లు చేశాడని, ఆ పైన ఏ రోజుకు ఆ రోజు సమాచారాన్ని తన భర్తకు చేరవేసేవాడని ఆమెకు తెలియదు. కొన్ని రోజుల పాటు అభిని ఇంట్లో ఇటు తల్లితోనూ బయట అటు స్నేహితులతోనూ ఆనందించడం కోసం వదిలేశాడు వాల్మీకి. అదే సమయంలో అతనికి తగిన సంబంధాన్ని చూడాలని ఆ దంపతులు నిర్ణయించుకుని అతని అభిప్రాయాన్ని అడిగితే అతడు, అంతా మీ ఇష్టం నాన్నగారు, మీరు అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదమే అన్నాడు. ఆ మాటలకు ఇద్దరు పొంగిపోయారు. ఆ తర్వాత వాల్మీకి, అది కాదోయ్, ఈ సంవత్సర కాలంలో ఎవరైనా అమ్మాయితో ప్రేమ కలాపం సాగించి ఉంటే చెప్పు, ఆ అమ్మాయి ముల్లోకాల్లో ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పక్కన నిలబెడతా అన్నాడు. అభి తండ్రి ముఖంలోకి చూస్తూ, ఈ సంవత్సరం మొత్తంలో మీకు తెలియని నా రోజు ఏ ఒక్కటైనా ఉందా నాన్నగారు అన్నాడు. ఆ మాటలకి వాల్మీకి బిత్తరపోయి కొడుకు వైపు చూశాడు. అతడు కళ్ళు కొంటిగా నవ్వడం కనిపించింది. అమృతకి ఆ మాటలు అర్థం కాలేదు. నువ్వెక్కడున్నావో తెలియక మేము సతమతమైపోతే మీకు తెలియని రోజుందా అంటావేంటి? అభి తల్లి మాటలు పట్టించుకోకుండా తండ్రితో, మొదటి రోజు చూడగానే అర్థమైంది అతడు నా శత్రువు కాడని, మీ మనిషి అయి ఉంటాడని. అందుకే తనని వదిలేశా, లేకుంటే తన్ని వదిలేసేవాడిని అన్నాడు. అతని తల్లికి ఇంకా అర్థం కాలేదు. అతనెవరు, వదిలేయడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అంది. అభి మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా అన్నట్టు తండ్రి వైపు చూశాడు. వాల్మీకి చెప్పడానికి ఉద్యుక్తుడవుతుండగా, అమ్మా నేను ఇప్పుడే చెప్తా, ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాల్మీకి ఆమెతో, అభి అక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో గమనించి ఏ రోజుకి ఆ రోజు నాకు సమాచారం ఇవ్వడానికి నేను ఒక వ్యక్తిని నియమించాను అన్నాడు. ఆమె విస్తుపోయి, అంటే ఇన్నాళ్ళు అభి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మీకు తెలుసు అన్నమాట అని ఆగి, తెలిసి కూడా వాడి కోసం ఏడ్చి ఏడ్చి కృంగిపోతున్న నాకు మాత్రం చెప్పకూడదు అనుకున్నారు. నా ముందు ఏమీ తెలియనట్లు నటించారు. అంటే నేను అంత పరాయిదాన్ని అయిపోయాను అన్నమాట అంది రుద్ధమైన కంఠంతో. కావాలనే నీకు చెప్పకుండా ఈ విషయాన్ని దాచాను. ఎందుకు తెలుసా? నువ్వు తల్లివి కాబట్టి. వాడు ఎక్కడున్నాడో తెలిసాక నీ మనసు ఉండబట్టలేక కనీసం ఒక్కసారైనా వాడిని చూడాలని అడిగేదానివి. కాదంటే ఊరుకునేదానివి కాదు. నీ మాట కాదనలేక నేను నిన్ను అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చేది. మన ఇద్దరిలో ఏ ఒక్కరు కనబడినా వాడి దృష్టి చెదిరేది. కర్తవ్యం పట్ల నిబద్ధత తగ్గేది. అందుకే నీకు చెప్పలేదు. కానీ వాడు ఏదైనా ప్రమాదంలో పడి పరిస్థితి వాడి చేయి దాటిపోతుంది అనుకుంటే తప్ప వాడి విషయంలో కల్పించుకోవద్దని నా మనిషికి చెప్పాను. ఒక్కసారి మాత్రం జ్వరం వచ్చి కళ్ళు తెరవలేని స్థితిలో అభి ఉండగా డాక్టర్ని పంపే విషయంలో మాత్రమే అతడు అభికి పరోక్షంగా సాయం చేశాడు అన్నాడు. ఆ మాటలు విన్నాక ఆమె భర్తని నిలదీసినందుకు పశ్చాత్తాపడింది. నన్ను క్షమించండి అంది అతని గుండెలపై వాలి.
మన మధ్య క్షమాపణలేమిటి సిల్లి అన్నాడు అతడు ఆమెను ఇంకా దగ్గర తీసుకుంటూ. అయితే వాల్మీకి కూడా తెలియంది ఏంటంటే తన తండ్రి మాటపై సాయం చేసిన ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి అతని సేవలకి అభి తగిన ఫీజు చెల్లించాడని. అభి కోసం సంబంధం వెతకమంటే తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ వెంకట్కి కూడా చెప్పాడు. అప్పుడు వెంకట్ అతనితో, ఏం మన స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవడం నీకు ఇష్టం లేదా అన్నాడు. అటు తన తండ్రి, ఇటు వీణ తండ్రి వీరాస్వామి ఇద్దరు కొద్ది రోజులు తేడాతో మరణించడంతో వెంకట్ ఆ గ్రామంలోని తన పొలాలన్నీ కౌలుకిచ్చేసి భార్యను, తన ఒక్కగానొక్క కూతురు సుష్మాను తీసుకుని సిటీకి వచ్చి వీరాస్వామి ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూ సిటీలోనే స్థిరపడిపోయాడు. మిత్రులిద్దరూ తరచూ ఒకరి ఇళ్లకు ఒకరు సకుటుంబంగా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. వాల్మీకి మనసులో కూడా సుష్మని తన కొడుకు చేసుకోవాలని ఉంది కానీ వెంకట్ పెద్దింటి బిడ్డ కావడంతో ఆ గ్రామపు సామాజిక కట్టుబాట్లకు అడ్డంకులకు వెరచి అతన్ని ఆ విషయం అడగడానికి వెనకడుగు వేశాడు. కానీ ఎప్పుడైతే వెంకట్ ఆ మాట అన్నాడో ఇక అతను ఆలోచించలేదు. అభిని పిలిచి సుష్మని పెళ్లి చేసుకునే విషయంలో తన అభిప్రాయాన్ని అడిగాడు. సుష్మని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. తనంటే నాకు ఇష్టమే. ముందు తన మనసులో ఏముందో కనుక్కోండి అన్నాడు అభి. అయితే వాల్మీకితో సంబంధం కలుపుకుందామని అడిగే ముందే వెంకట్ వీణలో తమ కూతురిని దగ్గర కూర్చోబెట్టుకుని, నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం తల్లి. మాకైతే అభి నీకు సరిజోడని అనిపిస్తోంది. నీ అభిప్రాయం చెప్పు అని అడిగాడు. వేరే ఇంకెవరినైనా చూస్తే నా అభిప్రాయాన్ని అడగాలి కానీ అభి అయితే ఇంకా అడగాల్సిన పని లేదు అంటూ తలదించుకుని సిగ్గుపడుతూ అంది. అభి సుష్మలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసి ఇరు కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. కొద్ది రోజుల్లోనే వారి వివాహం జరిగిపోయింది. పెళ్లి తర్వాత జరగాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అందరూ ఆనందాబుదిలో ఓలలాడారు. ఒకరోజు రాత్రి తన భర్త కౌగిలో దిగిపోయి నిద్రకు ఉపక్రమించిన అమృత మరి లేవలేదు. అటునుంచి అటే దీర్ఘ నిద్రలోకి జారుకుంది. అమృత మరణం ఆ కుటుంబాన్ని ఒక కుదుపు కుదిపేసింది. వాల్మీకి భారీగా బ్రతికినంతకాలము తన భర్త ఆలనా పాలనలో అమర సౌఖ్యాలు అనుభవించి భర్తకు ఆనందామృతాన్ని పంచిన ఆమె అతని జీవితం నుంచి ప్రశాంతంగా నిష్క్రమించింది. ప్రశాంత వదనంతో నిర్జీవంగా ఉన్న అమృతం చూసిన వాల్మీకి కన్నీరు కార్చలేదు. ఆమె వదనాన్ని చూస్తూ కూర్చుండిపోయాడు. భార్య శవాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్న అతడి మనో కడలిలో ఎంతగా ఆలోచనల తుఫాన్ చెలరేగుతుందో అందరూ ఊహించారు. అందుకు ఎవ్వరూ అతడిని కదిలించలేదు. కళ్ళు మూసుకుని తన భార్య పార్థివ శరీరం పక్కనే కూర్చున్న అతడు ఇక్కడ తన విధిని సమర్థవంతంగా నిర్వహించింది. మచ్చలేని జీవితాన్ని గడిపింది. మంచివాళ్ళని ఆ భగవంతుడు త్వరగా తన దగ్గరకు పిలిపించుకుంటాడుగా అంటారు. అది తన విషయంలో నిజమని రూఢి అయింది. అయినా ఇక్కడెవరు శాశ్వతం కనుక కొద్దిగా ముందో వెనకో ప్రతి ఒక్కరికి ఇది తప్పదు. పోనీలే, ముందుగా తను స్వర్గానికి చేరుకుంది అనుకున్నాడు. దహన సంస్కారము తదితర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ మర్నాడే వాల్మీకి కంపెనీలో బోర్డు మీటింగ్కు కాల్ఫర్ చేశారు. ఆ మీటింగ్లో బోర్డు మెంబర్స్ అంతా ఆశ్చర్యపోయే రీతిలో 25 ఏళ్లు కూడా నిండని అభినయ్ ఆనంద్ తన వారసుడిగా చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తాడని ప్రకటించాడు. తండ్రి అలా 10 మందిలో తనని చైర్మన్గా ప్రకటిస్తాడని ఊహించిన అభినయ్ ఆనంద్ ఆశ్చర్యపోయాడు. ఆ సాయంత్రం కంపెనీ ఎండి నటేషన్, జిఎం సుందరం వచ్చి వాల్మీకిని కలిశారు. సార్, మీ స్థానంలో మీ కుమారుడిని కూర్చోబెట్టడం సమంజసమే, కానీ ఇంకా దాదాపు 10-15 సంవత్సరాల వరకు సమర్థవంతంగా కంపెనీని నడపగలిగే శక్తి మీకు ఉంది కదా. ఉండి కూడా చిన్న కుర్రాడైన అభినయ్కి అంత పెద్ద బాధ్యత అప్పగించడం గురించి మిమ్మల్ని పునరాలోచించమని చెప్పడానికి మేమిద్దరం ఇలా. వాల్మీకి నవ్వాడు. చూడండి, మీరన్నట్లు అభి వయసులో చిన్నవాడే, కానీ కంపెనీ నడిపే సామర్థ్యం, శక్తి, యుక్తులన్నీ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు అంకిత భావం గల మీలాంటి పెద్దల అండదండలతో కంపెనీని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడనే ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. దీనికి మీరందరి మద్దతు ఎంతో అవసరం. ఇంకా కొంతకాలం కంపెనీని నడపగలిగే శక్తి నాకున్నా ఈ పని కన్నా నేను చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. కంపెనీ పట్ల మీరు చూపుతున్న శ్రద్ధ, కంపెనీ భవిష్యత్తు పట్ల మీకున్న ఆందోళన ఉండబట్టే మీరు ఇలా వచ్చి నన్ను అడిగారు. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇచ్చినట్లే
అభికి కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నమస్కారం చేశాడు. అభినయ్ ఆనంద్ ఆ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మర్నాడే వాల్మీకి మరో బాంబు పేల్చాడు. తాను ఈ నగరాన్ని వదిలి తన గ్రామానికి వెళుతున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అందరము ఇక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు వెంకట్. అతడి నిర్ణయం గురించి తెలియగానే అతడు వీణతో సహా వచ్చి అతని ముందు వాలాడు. అవును మాస్టర్, మనమందరం ఇక్కడే ఆనందంగా కలిసి ఉందాం అంది వీణ. ఆమె ఇప్పటికి అతన్ని మాస్టర్ అని పిలుస్తుంది. అభినయ్, సుష్మలిద్దరూ కూడా అతని నిర్ణయాన్ని మార్చుకోమని పదే పదే ప్రాధేయపడ్డారు. దానికి అతడు, నా భార్య మరణించిందనే విరక్తితో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోకండి. చిన్నప్పటి నుంచి నేను పనిలోనే ఆనందాన్ని వెతుక్కున్నాను. డబ్బు కోసం నేను ఎప్పుడూ శ్రమించలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. ఆ క్రమంలో నాకు ఆనందంతో పాటు డబ్బు సమకూరింది. 10 మందికి ఆసరా ఇవ్వాలనుకుని కంపెనీ స్థాపించాను. వందలాది మందికి జీవన భృతిని కలిగించాననే ఆనందం నా గుండెల నిండా నింపుకున్నాను. ప్రతిరోజు, ప్రతి క్షణము నా దగ్గర పనిచేసే వాళ్ళకే కాక నా స్నేహితులకైనా, నన్ను శత్రువుగా భావించేవారికైనా మంచి చేస్తూ అందులో కూడా ఆనందాన్ని వెతుక్కున్నాను. నాకు తెలిసి నేను కావాలని ఎవరికి నేను బాధని కానీ నష్టాన్ని కానీ కలిగించాలనుకోలేదు. అది నా తత్వము కాదు. నాకు, నా భార్యకు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడే స్థిరపడాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అభి పెళ్ళైపోతే మన బాధ్యత తీరిపోతుంది, అప్పుడు వెళ్దామని తను అనడంతో సరేనని ఇంతకాలం ఆగాను. ఆ బాధ్యత తీరింది. కానీ అంతలోనే తన వాయువు తీరిపోయింది. ఇప్పుడు నేను కొత్త ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. నన్ను ఆపకండి అన్నాడు. ఇక్కడ నాతో ఉంటే ఆనందం ఉండదా నాన్న అని దీనంగా అడిగాడు. ఉహు, ఇప్పుడిక నాకిక్కడ మనసు నిలవడం లేదు. నన్ను చిన్నప్పుడు తనలో పొదుపుకున్న ఊరు నన్ను రమ్మంటోంది. నా జీవితానికి దారి తెన్ను చూపిన మహానుభావుడు విశ్వనాథం మాస్టారు వృద్ధాప్యంలో ఉన్నారు. నా అవసరం ఆయనకు ఎంతో ఉంది. అక్కడ నాకొక ఇల్లుంది, 2 ఎకరాల పొలం ఉంది. అది చూసుకుంటూ అక్కడే ఉంటాను. నన్ను చూడటానికి మీరెప్పుడైనా సరే అక్కడికి రావచ్చని ఆగాడు. మళ్ళీ కొద్దిసేపయ్యాక, కంపెనీ ఉద్యోగులని నీ వాళ్ళుగా చూసుకో. ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ అంతట నువ్వే తెలుసుకుని అక్కడ నువ్వు ఉండాలి. నేను లేని లోటు ఎవ్వరికి తెలియకూడదు, గుర్తుంచుకో అని కొడుకుతో చెప్పి ఒక చేతి సంచిలో కొన్ని బట్టలు సర్దుకుని బయలుదేరాడు. వెంకట్ లేచి అతని వెంట నడుస్తూ, సర్లే, నీ మాట నీదే గాని మా మాట ఎప్పుడు విన్నావు గనుక పద, నేను కారులో నిన్ను మన ఊర్లో దింపి వస్తానన్నాడు. కానీ అతన్ని వారిస్తూ సిటీ బస్సులో బస్టాండ్కి వెళ్తా, అక్కడ బస్ ఎక్కి మన ఊరికి వెళ్తా, ఎన్నేళ్ళయిందో ఎర్ర బస్ ఎక్కి అంటూ అందరికీ వీడ్కోలు చెప్పి వడివడిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఊరికి చేరుకుంటూనే అతను ముందుగా విశ్వనాథం మాస్టర్ గారింటికి వెళ్ళాడు. విశాలాక్షి గారు కాలం చేసిన దగ్గర నుండి అప్పటి వరకు ఆయనను జాగ్రత్తగా చూసుకుంటున్న మాధవరావు అనే రైతు వాల్మీకిని చూడగానే, రా బాబు, మాస్టర్ గారికి ఇప్పుడు నిద్ర పట్టిందని చెప్పాడు. చాలా సంతోషం మాధవ, ఇన్నాళ్ళు నువ్వు ఎంతో శ్రమ తీసుకున్నావు. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను, మాస్టర్ గారిని దగ్గరుండి చూసుకుంటానన్నాడు. నాకు శ్రమ ఏముంది, పక్కిల్లే కాబట్టి ఒకసారి ఇట్లా వచ్చిపోతుండేవాణ్ణి. పెద్ద ఆయనకి కాస్త మాట సాయం అంతే, నేను పెద్దగా చేసింది ఏమీ లేదు. నువ్వు వచ్చావు, ఇక దిగులే లేదు అన్నాడు. ఆ తర్వాత గంటకి విశ్వనాథం గారు మేలుకున్నారు. తన మంచునే కూర్చున్న వాల్మీకిని చూసి, ఎంతసేపు అయిందిరా వచ్చి అని అడిగారు. ఇందాకే వచ్చే మాస్టారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంట్రా, గట్టి ప్రాణం. అమృత సంగతి తెలిసింది. పాపం చిన్న వయసులోనే పోయింది. వద్దామనుకున్నాను కానీ చూస్తున్నావుగా, వయసు కదలనీయలేదు అంటూ కళ్ళు తుడుచుకున్నారు. అయ్యో పర్వాలేదు మాస్టారు, ఇక్కడ తన డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇక మీతోనే ఉంటాను ఇక్కడే అన్నాడు. ఇక్కడేముందంట్రా, ఇక్కడ ఉండడానికి పిల్లలంతా అక్కడే ఉన్నారు, ఇక్కడేం చేస్తావు ఉండి? మళ్ళీ చిన్నప్పటి ఆ వాల్మీకిలా మీ దగ్గర బ్రతుకుదామని వచ్చా. అంతా నీ పిచ్చి కానీ అన్నారు ఆయన నవ్వుతూ. అక్కడికి వచ్చాక వాల్మీకి వాలకం పూర్తిగా మారిపోయింది. తన తల్లి ఉన్నప్పటి గుడిసె పూర్తిగా శిథిలమైపోగా దానిని కూలగొట్టి ఆ స్థానంలో కొత్త గుడిసె వేయించాడు. మాస్టర్ని ఆ ఇంటి నుంచి తెచ్చి తనతో పాటే ఉంచుకున్నాడు. ప్యాంటు షర్టు స్థానంలో పంచకట్టు, పైకండువ వచ్చి చేరాయి. ఒకరోజు ఉదయాన్నే లేచి
తన తల్లి కొన్న 2 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్న రైతు ఇంటికెళ్ళాడు. పరామర్శలయ్యాక తాను ఇక నుంచి ఇక్కడే ఉంటున్నానని చెప్పడంతో, అయితే ఇక నీ పొలం నువ్వే చూసుకుంటావా అని అడిగాడు ఆ రైతు. లేదు బాబాయ్, దాన్ని నువ్వే కౌలుకు ఉంచుకో, కాకపోతే ఆ పొలంలో నేను నీతో కలిసి పని చేస్తాను, నాకు తినడానికి సరిపోయే గింజలు ఇస్తే చాలు అన్నాడు. ఆ సాయంత్రం రాజును వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిశాడు. అతడు ఇంటరు పూర్తి చేయలేక చదువు మానేసి ఆ ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడని తెలుసుకుని కొద్దిసేపు అతనితో మాట్లాడి మళ్ళీ కలుస్తానని చెప్పి వచ్చేశాడు. ఆ ఊరికొచ్చాక అతని వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. విశ్వనాథం మాస్టారి అవసరాలన్నీ దగ్గరుండి తీరుస్తూ ఆయన జాగ్రత్తగా చూసుకునేవాడు. ఉదయాన్నే పొలం పనికి బయలుదేరేవాడు. కూలీలందరితో కలిసి పొలంలోకి దిగేవాడు. నాట్లు వేసేటప్పుడు వారితో కలిసి జానపదాలు పాడేవాడు. ఆ మడిలోని బురదలోకి దిగి ఆ పరిమళాన్ని మనసారా ఆస్వాదించేవాడు. కలుపు తీయడంలోనూ, పొలానికి నీళ్లు పెట్టడంలోనూ మిగిలిన రైతులతో పోటీపడి మరీ పనిచేసేవాడు. రసాయనిక ఎరువులను కాదని సేంద్రియ ఎరువుల్ని రైతులకు అలవాటు చేసి పంట దిగుబడి పెంచడంలో అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. పంట చేనుకి రాత్రులు కాపలాగా పొలంలో వేసిన మంచపైన పడుకుని ఏవేవో లొల్లాయి పాటలు పాడేవాడు. పంట కోత కొయ్యడం, కుప్ప నూర్చడం, తూర్పాడబట్టడం అన్ని పనులు చేస్తూ ఆనందించేవాడు. పశువులకు మేత వేసేవాడు. ఆవుల పాలు పితికేవాడు. అప్పుడే పుట్టి చెంగు చెంగున ఎగిరే ఆవు దూడలతో పోటీపడి మరీ పరిగెత్తేవాడు. పంచె పైకెత్తి కట్టి తలకు కండుగా చుట్టుకుని పిక్కలలోతు బురదలో దిగి మొహం పైన బురద మరకలతో పొలంలో పనిచేస్తున్న అతన్ని చూసిన ఆ గ్రామంలోని వాళ్ళు నగరంలో బెంజు BMW కార్లలో సూటు బూటు వేసుకుని దర్జాగా తిరిగిన వసుధా బిల్డర్స్ చైర్మన్ వాల్మీకి ఇతనేనా అని ముక్కున వేలేసుకునేవారు. అట్లా పొలంలో పనిచేస్తున్న అతన్ని చూసి, ఇట్లాంటి పనులన్నీ నీకెందుకు బాబు, మేము ఉన్నాం కదా, మీరట్టా గట్టు మీద కూర్చోండి, పనంతా మేం చేస్తాం కదా అని ఒక రైతు అన్నాడు. హాయిగా పట్నంలో కొడుకు దగ్గర కాలు మీద కాలేసుకుని దర్జాగా కాలం గడపక ఈ మట్టి పిసుక్కుని బతికే కర్మ నీకెందుకు అని ఇంకొక ఆయన అడిగాడు. దానికి అతడు, నేను ఎక్కడున్నానో, ఏ స్థాయిలో ఉన్నానో అనేది నిన్నెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఎక్కడున్నా నా కోసం నిర్దేశించబడిన పనిని దైవంగా భావించాను. ఆ పని సరిగ్గా చేస్తున్నానా లేదా అనేది చూశాను. అలా పని చేస్తున్నంతకాలం నేను చాలా ఉత్సాహంగా ఉంటాను. ఆ పని చేయడంలో ఆనందాన్ని మనసారా అనుభవిస్తాను. ఎవరికైతే మనసు ఆనందంతో నిండు గోదావరిలా పరవళ్ళు తొక్కుతూ ఉంటుందో వారికి ముసలితనం అనేది త్వరగా దరికి చేరనే చేరదు అన్నాడు. అలా జీవితంలో ప్రతి క్షణము తనతో తానే ఆనందంలో రమిస్తూ పొలంలోకి దిగి నాట్లు వేస్తున్న వాల్మీకి అప్పుడు ఆ క్షణంలో బురదలో విరిసిన కమలంలా మెరిసిపోతున్నాడు వాల్మీకి. ఇదండి ఆనందహేళ. ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వాల్మీకి నవ్వుతూనే తన జీవితం అంతా గడిపేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నవ్వు చెక్కు చెదరలేదు. చాలా గొప్ప నవలండి. ఈ నవల ఎంతోమందికి ఇన్స్పిరేషను, స్ఫూర్తి. ఈ నవల ఎవరు చదివినా సరే వాళ్ళకి కొండంత ధైర్యం గుండెల నిండుగా చేరుతుందని నా అభిప్రాయం. ఈ నవల ప్రతి ఒక్కళ్ళు చదవాలని కోరుకుంటున్నాను. చాలా గొప్ప నవలగా నేను భావిస్తున్నాను. సూర్యనారాయణ శర్మ గారు, మీకు చాలా ధన్యవాదాలండి. ఇంత మంచి నవలను చదవడానికి నాకు అనుమతినిచ్చి నన్ను ప్రోత్సహించినందుకు మీకు చాలా 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 ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి మీకు ఈ ఆనందహేళ నవల నచ్చిందా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన రైటర్ గారు సూర్యనారాయణ శర్మ గారికి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.